ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీతో కూడా కలిసి సజీవులుగా ఈ ఆరాధనలో పాల్గొనడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగాను ధన్యతగాను నేను భావిస్తూ ఉన్నాను. ఈ పూట నేను కొద్ది నిమిషాలు దేవుని మాటలు చెప్తాను. ఇక ఆ మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించి ఆ మాటల యొక్క మకరందాన్ని మీరు అనుభవిస్తారని, సాక్షులై ప్రభు కొరకై జీవిస్తారని నేను ఆశిస్తూ విశ్వసిస్తూ ఈ మాటలు నేను మీకు అందిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నేను చెప్పే మాట వినండి. దేవుడు కొన్నింటిని ఆయన ఓన్ చేసుకుని సొంతం చేసుకునే విషయాలు మనం చూస్తాం. నా జనులు అని, నా దేశము అని, నా ప్రజలు అని, ఇలాగా కొన్ని ఆయన సొంతం చేసుకొని మాట్లాడిన విషయాలు మనం చూస్తాం. ఓన్ చేసుకొని సొంతం చేసుకుని మాట్లాడడం వేరు, పరాయి వాళ్ళతో మాట్లాడినట్లుగా ఇవి నావి కావు అన్నట్లుగా మాట్లాడడం వేరు. ఇప్పుడు కొత్తగా ఇద్దరు వ్యక్తులు పరిచయమైనప్పుడు ఏంటండి మీరు ఎక్కడుంటారు, మీరేం చేస్తారండి అట్లా మాట్లాడతాం. అదే ఆ పరిచయం కాస్త బాగా చొరవ తీసుకొని దగ్గరై ఒక అన్నదమ్ముల్లాగా వాళ్ళిద్దరూ మెసులుతున్నప్పుడు ఇట్లాగా మాట్లాడరు. ఏమండి మీరు ఎక్కడుంటారండి, ఇక అండీలు డేక్షలు ఏముండవు కదా, ఫ్రీగా మాట్లాడతారు. ఎందుకంటే నావాడు అనే ఫీలింగ్ ఉంటుంది. సొంతం చేసుకుని మాట్లాడతాం. మావాడే కదా, నావాడే కదా అన్నట్లుగా మాట్లాడుతుంటాం. అలాగే దేవుడు కూడా కొన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో వెతికినప్పుడు చూసినప్పుడు ఆయన సొంతం చేసుకుని మాట్లాడిన కొన్ని మాటలు మనకు తెలుసు. వాటిలో ఈ పూట క్లుప్తంగా ఒక మాట నేను మీతో జ్ఞాపకం చేస్తాను. 114వ కీర్తన 114వ కీర్తన 2వ చరణంలో ఉన్న మాటని ఇక్కడ మనం చదువుతాము. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. చాలు. ఈ వాక్యంలో ఒక్క మాట నేను మీతో చెప్పాలనుకున్నది, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను అనే ఒక్క మాట నేను మీతో చెప్తాను. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను అనే మాట మీరు ఇంకా చదువుతారు. ఏంటి, యూదా నా రాజదండము అని మనం చదువుతాము. యూదా ప్రజల్ని నేను కట్టెల కింద నిప్పుగా చేసి ఉన్నాను అని మనం చదువుతాం. ఎన్నో మాటలు యూదాను గురించి మనం చదువుతాం. ఇక్కడ దేవునికి పరిశుద్ధ స్థలముగా యూదాని ఆయన చేసుకుని ఉన్నాడు అన్నప్పుడు ఇక్కడ ఏదో ఒక ప్రాముఖ్యత దాచబడి ఉంది, దాగి ఉంది అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే ఒక స్థలం మనం తీసుకోవాలి, ఒక ఇల్లు మనం కట్టాలి, ఒక షాప్ మనం పెట్టాలి అన్నప్పుడు ఎన్నో మనం చూస్తాం కదండి. ఇక్కడ పెడితే ఆశీర్వాదకరంగా ఉంటుందా, ఇక్కడ కట్టుకుంటే ప్రశాంతంగా మనం ఉండగలుగుతామా, ఇది మనకు క్షేమకరమేనా, ఇది మనకు దీవెనకరంగా ఉంటుందా, ఇది ప్రయోజనకరంగా ఉంటుందా, పిల్లలకి ఎడ్యుకేషన్ సైడ్ మనకు సహకరిస్తుందా, లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళి రావడానికి దూరం అవుతుందా, ఇవన్నీ ఎన్ని ప్రశ్నలు మన మనసులో మెదులుతుంటాయో ఇలాంటివి మనం కోరుకుంటాం. మరి యూదాని ఇక్కడ మనం గమనించవలసింది, ఆయన ఒక పరిశుద్ధ స్థలముగా, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను అంటే ఆయనకు ఒక పరిశుద్ధ స్థలముగా యూదాని అంటే ఈ యూదా జాతిని, యూదా వంశాన్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడంట. అన్నప్పుడు ఆయన ఒక జాతిని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక సంతతిని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్నప్పుడు అందులో ఏదో ఒక ప్రాముఖ్యత దాచబడి ఉంటుంది కదా కదండి. ఇప్పుడు ఏదైనా నేను వాడుతున్నాను అనుకోండి, ఆ వాడుతున్న దాంట్లో ఒక పెన్ కానివ్వండి, ఒక సెల్ కానివ్వండి, ఒక డైరీ కానివ్వండి, ఏదో ఉంటుంది, ఇది నాకు ఉపయోగకరం అనుకున్నప్పుడు నేను వాడతాను దాన్ని. అలాగే దేవుడు యూదాని పరిశుద్ధ స్థలముగా ఎందుకు ఏర్పాటు చేసుకొని ఆయనకు అది సొంతంగా ఆయన మార్చుకున్నాడు అనేది మనం గమనించినప్పుడు ఈ యూదాలో ఉన్న కొన్ని శ్రేష్టమైన విషయాల్ని మనం ధ్యానించుకోవలసి వస్తుంది. అలాంటి అనుభవాలలో మనం కూడా నడిపించబడవలసి వస్తుంది. అలాంటి అనుభవాలను మనం కూడా అపేక్షించవలసి వస్తుంది. అలాంటి ఆధ్యాత్మికమైన విలువల్ని మనం ధరించుకోవలసి వస్తుంది. అప్పుడే మనం కూడా ఆయనకి ఒక పరిశుద్ధ జనముగా మార్చబడగలుగుతాం. మనము కూడా ఆయనకు ఒక పరిశుద్ధ స్థలముగా ఉండగలుగుతాం. మనము కూడా ఆయనకు ఒక సొంతైన జనాంగముగా మార్చబడి సొంతం కాగలుగుతాం. మనం దేవునికి సొంతం. మనం ఎవరికి సొంతం? అందరు చెప్పాలి, ఎవరికి సొంతం? దేవునికి సొంతం.
మనకు ఆయన సొంతం, ఆయన మనకు సొంతం. ఇప్పుడు మనం ఆయనకు సొంతం కావాలి అన్నప్పుడు, సొంతమై ఉన్నాము అన్నప్పుడు ఇలాంటి అనుభవాలు మనలో కూడా కనిపించాలి. ఇక్కడ క్లుప్తంగా నేను మీకు 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. అదేంటంటే, ఎందుకు యూదాని ఆయన తనకు పరిశుద్ధ స్థలముగా ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, మొదటిగా మనం గమనించవలసింది, యూదా అనే ఈ యొక్క గోత్రం పాలించు గోత్రం, పరిపాలించు గోత్రం అనేది మనం నోట్ చేయాలి, అనేది మనం గుర్తించాలి. అర్థమవుతుందండి? పరిపాలించు గోత్రం, పరిపాలింపబడే గోత్రం కాదు. పాలించే గోత్రం అంటే పరిపాలించి అజమాయిషి చేయగలిగిన, ఇంకా దానికి మన వాడుక భాషలో మనం చెప్పాలంటే సమస్తాన్ని లోపరుచుకోగలిగిన, లోబడిపోవడం కాదు, లోపరుచుకోవడం, పాలింపబడడం కాదు, పాలించడం. అంటే ఈ గోత్రం, ఈ ప్రజలు, ఈ సంతతి, ఈ తెగ ఎలాంటిది అనంటే పాలించగలిగిన, అజమాయిషి చేయగలిగిన. మీరు ఆదిలో కూడా చూస్తే దేవుడు నరుని కలుగు చేసినప్పుడు మానవుని ఎలా చేశాడు అనంటే పరిపాలించేవానిగా చేశాడు, పాలించేవానిగా చేశాడు, అజమాయిషి చేయగలిగిన, సమస్తాన్ని లోపరుచుకోగలిగిన శక్తి కలిగిన వానిగా చేశాడు మానవుని. సృష్టిలో ఉన్న వాటిలన్నింటిని కూడా అతడే నడిపించాలి. మీరు బాగా తెలిసిన చరిత్ర కదా, ఆదాము యొద్దకు సమస్తాన్ని తీసుకుని వచ్చి వాటికి పేర్లు పెట్టించాడంట. ఏం దేవుడు పెట్టకూడదు? దేవుడికి తెలియదా పేర్లు? దేవుడికి రాదా పేర్లు పెట్టడం? ఆ అధికారం ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. దేవునికి తెలుసు, దేవునికి శక్తి ఉంది. కానీ ఆ ఆధిక్యతని, ఆ శక్తిని దేవుడు ఆదాముకి ఇచ్చి, ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు చేత అవి పిలువబడ్డాయంట. ఆదాము ఆశీర్వాదం అని పెడితే యేసు ప్రభు లేకపోతే దేవుడు ఆదాము ఆశీర్వాదం అని పెట్టినోట్లని ఆశీ అని పిలవలేదు. మనళ్ళు చేస్తారు ఆ తిక్క పనులు, ప్రార్థన చేసి పేరు పెట్టండి అన్నయ్య అని వస్తారు. మనం ప్రార్థన చేసి మంచి పేరు ఆశీర్వాదం అని పెడితే ఆ పేరుతో పిలవరు. దాన్ని సగం మొక్కలు చేసి సగం నీకు సగం నాకు అన్నట్టు ఆశీర్వాదం అని నోరార పిలిస్తే ఆ బిడ్డ ఆశీర్వాదకరంగానే ఉండేవాడు. అట్లా పిలవరు. నిక్నేమంట ఆసి ఎంత మేలు, తాసి అని పిలవాల. అలాగ కాదండి. ఆదాము ఏ పేరు పెట్టానో దేవుడు ఆ పేరుతో పిలిచాడు. దేవుడు సమూయేలుని పిలిచినప్పుడు ఏ పేరుతో పిలిచాడు? ఎవరు పెట్టారు ఆ పేరు? ఆ తల్లి ప్రార్థన పూర్వకంగా పెట్టిన ఆ పేరుని దేవుడు పిలిచాడండి. మనం పెడితే మనం అట్లా ఉండాలి, దేవుడు పిలవాలి ఆ పేరుతో. మన బిడ్డలకి అయినా మనం ఆశీర్వదించి పేరు పెడితే ఎలా ఉండాలి? ఆ పేరుతో ప్రభు పిలవాలి. ఈ పేరుతో నేను ఆడ పిలిచేదరా నాయన్ని అని అనుకోకూడదు. లోకంతో కలిసిపోయేటట్లు సమాజంలో మింగిలైపోయేటట్లు క్రైస్తవుడని గుర్తించబడకుండా కుయుక్తితో ఇడు క్రైస్తవుడా ఇడు కాదా అనే సందిగ్ధాల మధ్యలో ఉండేటట్లు వాళ్ళ ఫ్యూచర్ ఉండాలి అన్న అట్లా ఆలోచించి ఏదో చేసామనుకో, దేవుని నోట ఆ మాట ఆ పేరు రాదు. వింటున్నారా? దేవుడు ఆదాముకి ఆ ఆధిక్యతనిచ్చాడు. ఆదాము ఎదుటికి అన్నీ వచ్చేవి, అన్నీ కూడా ఆదాముకు లోబడి ఉండేవి. సింహాలు, ఎలుగుబంట్లు అన్నీ కూడా. ఎందుకంటే దేవుడు నరుని ఆ రీతిగా కలుగు చేశాడు, ఆ రీతిగా చేశాడు ఆధిపత్యము కలిగిన వ్యక్తిగా. కానీ పాపము చేసినందువలన, దేవునికి విధేయతను చూపించినందువలన, దేవునికి వెన్ను చూపినందువలన ఏమైంది? ఆ అధికారం పోయింది. అన్నీ కూడా శక్తి కోల్పోయి, అధికారాన్ని కోల్పోయి, జీవాన్ని కోల్పోయి, నిర్జీవమైన మానవునికి అన్ని విరోధమైపోయాయి. ఒకప్పుడు లోబడుతున్నవి ఇప్పుడు లోబడట్లే. ఒకప్పుడు ఆదాము ఏలుబడి చేసినవి ఇప్పుడు ఆదామును ఏలుబడి చేస్తున్నవి అవి. ఇదిగో ఈ రోజున ఈ మాటలో నేను మీతో చెప్పగలిగింది ఏంటంటే, ఈ యోధాన్ని ఆయన పరిశుద్ధ స్థలముగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? యోధాన్ని ఆయన రాజదండంగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? యోధాన్ని ఆయన ఎందుకు అంతగా ప్రేమించాడు అనంటే, ఈ యోధా అనే సంతతి పరిపాలించగలిగినదట. మీరు ఆ మాటని ఆదికాండం 49వ అధ్యాయంలో తండ్రి దీవించిన దీవెనలో మీకు కనిపిస్తుంది. చూడండి, 49వ అధ్యాయం 9వ వాక్యంలో చూడండి. యోధా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. ఓకే,
సింహము వలెను గర్జించు ఆడసింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతన్ని లేపువాడెవడు? ఎవడు లేపుతాడు? లేపాడు సస్తాడు. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని యూదా నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. చాలండి, ఇక్కడ చూడండి, షిలోహుకు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. స్తోత్రం కలుగుగాక. అంటే నిత్యము పాలించగలిగిన, నిత్యము పరిపాలించగలిగిన ఒక అధికారం, ఆ ఆధిపత్యం, ప్రజలను ఏలే, ప్రజలను పాలించే, ప్రజలకు ఒక అధికారము కలిగిన వ్యక్తిగా, అధికారము కలిగిన సంతతిగా ఈ యూదా ఉందంట. ఈరోజు నేను మీతో చెప్పగలిగింది ఏంటంటే, మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, ఈ వాక్యంలో మనం ఆయనకు ఒక పరిశుద్ధ స్థలము, నా హృదయమే ఒక పరిశుద్ధ ఆలయము, నేనే నా దేవునికి ఒక పరిశుద్ధమైన స్థావరము అని మీరు చెప్పగలిగితే, మనము ఆ మాట చెప్పగలిగిన వ్యక్తి ఆ అధికారం కలిగిన వ్యక్తిగా ఉండాలి, ఆ అధికారాన్ని పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. లోబడిన వ్యక్తిగా కాదు, లోపరచుకోగలిగిన. ఈరోజు మనిషి ఎందుకు దేవునికి దూరం అవుతున్నాడో తెలుసండి? ఈ అధికారం లేకయే. దేవుడికి ఎందుకు ఈ రోజున వెన్ను చూపి, లోకానికి ముఖం చూపి ఆ దైవ సన్నిధిని పోగొట్టుకొని ఎండిన కట్టెలాగా బతుకుతున్నాడో తెలుసండి? ఆ సమస్తమును లోపరుచుకోగలిగిన శక్తి లేక అనేకమైన దృశ్యమైన వాటికి లోపడిపోయి దేవునికి దూరమైపోయి. వింటున్నారండి? మన ఎదుట ఎన్నో ఈ లోకంలో కనిపిస్తాయి. ఈ లోకంలో మన కనులకు ఎన్నో పర్వతాలు కనిపిస్తాయి, ఎన్నో సుందరమైనవి కనిపిస్తాయి, ఎంతో అందమైనవి కనిపిస్తాయి, లేకపోతే దేవునికి విరోధమైనవి ఎన్నో మనకు శ్రేయస్కరమైనవిగా కనిపిస్తాయి. కానీ ఏటినైనా వివేచించి వాటిని దైవశక్తిని పొందుకొని ఆ దైవ ప్రభావం చేత, ఆ దైవశక్తి చేత వాటిని లోపరుచుకోగలిగిన ఆధిపత్యం, అధికారం మనకు కావాలి. అందుకే యేసు ప్రభు కూడా చూడండి, శిష్యుల్ని పంపిస్తూ దయ్యముల మీదను, రోగముల మీదను అధికారమును, శక్తిని వారికి ఇచ్చి వారిని పంపించాడంట. ఎందుకంటే మీరు వెళ్ళి మీ ఎదుట నిలిచిన ఆ అపవిత్రమైన వాటికి మీరు లోబడిపోయారనుకో, మీరు నా జనం ఎట్లా అవుతారు? మీరు వెళ్ళి చేతగాని వాళ్ళు వాళ్ళే మీరు సతికిల పడ్డారనుకో, నా ప్రజలు ఎలాగవుతారు? నా పరిశుద్ధ స్థలముగా ఉన్న వ్యక్తులు ఆధిపత్యము చేయగలిగిన శక్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలనే కానీ లోబడిపోయి, లొంగిపోయి ఆ లోక సంబంధమైన వాటికి తల వంచి, శిరస్సు వంచి పతనావస్థలో ఉండకూడదు కదా. ఈరోజున ఏ స్థితిలో మనం ఉన్నామనేది ఈ వాక్యం ఎదుట మనం పరిశీలన చేసుకోవాలండి. చిన్న చిన్న అల్పమైన వాటికి మనం లోబడిపోతుంటాం, చిన్న చిన్న అల్పమైన వాటికి లొంగిపోతుంటాం, చిన్న చిన్న అల్పమైన వాటికి మనం మనసిచ్చి దైవశక్తికి అతీతంగా, దైవశక్తికి దూరం అయిపోతుంటాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అది పెద్దదే కాకపోవచ్చు, అది శక్తి కలిగిందే కాకపోవచ్చు, చిన్న చిన్నవే మన ఆధ్యాత్మికమైన జీవితంలో గొప్ప దైవ ఆశీర్వాదాన్ని మీరు ఆది కాలంలో మీరు చాలాసార్లు చదువుతుంటారు కదా. సాతానుగాడు హవ్వని, అలాగే ఆదాముని క్రీస్తు సరళతలో నుంచి, ఆ దైవ సరళతల నుంచి వైదొలగించడానికి ఆవిడ పెద్ద పెద్ద బాణాలేమి విసరలేదు, చిన్న సందేహం పెట్టాడు. ఏం పెట్టాడు? చిన్న సందేహం. ఆ చిన్న సందేహం ఏం చేసింది అని అంటే, గొప్ప ప్రణాళికను బద్దలు చేసేసింది. ఆ దైవ చిత్తానికి, దైవ ప్రణాళికకి, ఆ దైవ ఉద్దేశాలన్నీ కూడా నీరుగార్చేసింది. ఆ తండ్రి ఉద్దేశాలకి ఎడమ చేసేసింది. ఏంటంటే చిన్న సందేహం, చిన్నది. ఇది నిజమా? మీరు ఈ పండు తింటే ఏది తినద్దన్నాడో అదే పండు మీరు తినమున నిశ్చయముగా మీరు దేవదత్తలాగా అయిపోతారు, దేవుళ్ళలాగా అయిపోతారంటే ఆ చిన్న సందేహం. ఎందుకు తినద్దన్నాడు? ఇది నిజమా అని ఆ చిన్న సందేహం మన ఎదుట నిలిచే పెద్ద పెద్ద పెనుభూతాల్లాగా ఏం నిలబడవండి. ఇప్పుడు మీరున్నారండి, మిమ్మల్ని ఎవరన్నా వచ్చి సినిమాకి తీసుకెళ్తానంటే వెళ్తారా? చెప్పరేంటంటే ముఖం పగలు కొడతారు. నేనేంటి సినిమాకి వచ్చి తెక్కలడా, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అంటారండి.
సినిమాకి వెళ్ళమంటే ఎవరు వెళ్ళరు. అట్లాగని వడ్డీ వ్యాపారం చేయకుండా ఉంటారా? మరలా ఏమంటారు, అప్పిచ్చేవాళ్ళగా చేస్తానన్నాడు కదన్న దేవుడు అంటారు. ఏదో ఒక వాక్యాన్ని అడ్డు పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు సినిమాకి వెళ్ళమంటే వెళ్ళరు. మరలా 9 గంటలకు ఆరాధనకి సమయానికి కరెక్ట్ టైంకి వచ్చామంటే వస్తారా? ఇది చిన్నది, ఇది కూడా పెద్ద తప్ప, ఇది కూడా పెద్ద పాపమా అనుకుంటా. కానీ ఆ చిన్న విషయాల్లోనే మన అడుగులు తడబడి, మనం లోబడిపోయి లొంగిపోయి మన భుజముల మీదకి కాడిని ఎత్తుకోవడం. ఏ కాడి? దైవ కాడి కాదు, బానిసపు కాడి. యూదా ప్రజలను ఆయన పరిశుద్ధ స్థలముగా చేసుకోవడానికి గల కారణం, యూదా అనే ప్రజలట వాళ్ళు పరిపాలించే ప్రజలంట, వాళ్ళు పాలించగలిగిన వాళ్ళట. లోకంలో వాళ్ళకి ఎదురైన ప్రతి దానిని వాళ్ళు లోపరుచుకొని మీరు పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు మీరు చదువుతుంటారు. 5వ అధ్యాయం 5వ వాక్యం కూడా ప్రకటన గ్రంథంలో చూడండి. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని వానితో చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ గోత్రపు సింహం అంట? ఏ గోత్రపు సింహం అంట? యూదా. ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. ఎవడు విప్పుతాడు ఈ గ్రంథాన్ని? ఎవడు విప్పుతాడు ఈ గ్రంథాన్ని? విప్పగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఒక గోత్రం ఉంది. ఆ గోత్రములో నుంచి వచ్చేవాడు ఉన్నాడు. ఆ గోత్రం ఎలాంటిది అనంటే అధికారము కలిగింది, శక్తి కలిగింది. భయపడిపోయి, తలడెళ్ళిపోయి, వెనుకబడిపోయి, వెనుక్కు తిరిగి నాకు ఆ శక్తి లేదు, నాకు ఆ బలము లేదు, నాకు ఆ సామర్థ్యత లేదు అని వెనుతిరిగేది కాదు. ఆ విక్టోరియస్ లైఫ్, ఆ విజయవంతమైన జీవితం, అధికారము కలిగిన జీవితం. 95వ సంవత్సరం, 95వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇలాంటివన్నీ మర్చిపోకూడదు. ఆత్మకూరు అనే చోట, పామూరు ఆత్మకూరు ఉంది కదా, అక్కడ ఈ ఆత్మకూరు కాదు, పామూరు, ఇంజిమూరు, ఆత్మకూరు, అక్కడ 95 ఫిబ్రవరి నెలలో సభలు జరుగుతున్నాయి. ఒక పాస్టర్ గారు ఏర్పాటు చేశారు. అప్పుడు పోరాటం, ఆత్మీయ పోరాటం అనే పాట ఇంకా పూర్తి కాల. ఒక పల్లవి చరణం 2 చరణాలు రాశారు. ఇంకా అన్న అదే పాడుతున్నాడు వేదికల మీద. ఇక ఏసన్న గారును నెల్లూరు పాస్టర్ గారు, ఆనంద్ పాస్టర్ గారు, వాళ్ళిద్దరు మైకులు తీసుకుని అప్పటికే ఇంచుమించు 30 గంట స్టార్ట్ అయ్యి 30 గంట అయింది. ఏది ఆ పాట వర్షిప్ చేసుకుని పాడుకుంటున్నారు వాళ్ళు. ఇంకా నేను విసలన్న అక్కడ కూర్చొని ఇక విసలన్న కీబోర్డ్ ప్లే చేస్తున్నాను, నేను తబలా ప్లే చేస్తున్నాను. 95లో ఇక అప్పటికే పాడి అన్న ఇంకా అది తనివి తీరలా పాడుతున్నాడు. అంతలో ఒక దయ్యం లేచింది అక్కడ. ఆ దయ్యం లేచి కరెక్ట్గా పాటకు తగ్గట్టు స్టెప్లు వేస్తుంది. దానికి భరతనాట్యం వచ్చింటారు ఆ దయ్యానికి. మేము ఎప్పుడన్నా కొంచెం టెంపో స్లో చేసిన, స్పీడ్ అయినా ఆ దయ్యం ఏయ్ తాళం అంటుంది దయ్యం. ఇక అక్కడ కూర్చొని మేము ప్లే చేయకుండా ఇదేంట్రా బాబు అనుకుంటే కరెక్ట్గా తాళానికి తగ్గట్టు స్టెప్లు వేస్తుంది, చేతులు తిప్పుతుంది, భరతనాట్యం వేసినట్టుగా వేస్తుంటే ఇక ఈ పిచ్చి జనమంతా ఇంక పాట పాడతారండి. పాట పాడేవాళ్ళు, చప్పట కొట్టేవాళ్ళు పక్కన ఆపి ఇక ఈ దయ్యాన్ని చూసుకుంటుంటే అన్న పాడి ఎందుకు కళ్ళు తెరిచి చూశాడు. అక్కడంతా జనమంతా ఆ దయ్యాన్ని చూసుకుంటూ కూర్చున్నారు. అప్పుడు అన్న అన్నాడు, ఆ మీటింగ్ పెట్టించిన ఆయన అక్కడ కూర్చొని ఉంటే పిలిచి ఆ దయ్యాన్ని పక్కగా లాక్కొనరా, తర్వాత ప్రార్థన చేస్తాను, దయ్యాన్ని పక్కగా లాక్కొనరా అని చెప్పి ఆయనతో పాట పాడుతున్నాడు. ఈయన పోతేగా, ఈయన వెళితేగా వెళ్ళట్లా. మరలా పాడి అన్న మరలా రెండవసారి అన్న కళ్ళు తిరిగి చూస్తే ఆ దెయ్యం అట్లాగే స్టెప్లు వేస్తుంది. జనమేమో డిస్టర్బ్ అయిపోతున్నారు. ఈయన ఇక్కడే కూర్చున్న సూత్రం అంటున్నాడు. మళ్ళీ పిలిచి రెండోసారి చెప్పి అన్న మరలా కళ్ళు మూసుకుని పాడుతున్నాడు. మేము చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఈయన వెళ్తే కదా, వెళ్ళట్లే. ఇక మూడోసారి మరలా అన్న గదిమేడు ఆయన్ని, నీకే చెప్పేది ఎన్నిసార్లు చెప్తావు,
ఇలా దయ్యాన్ని పక్కగా లాక్కోరా, జనం డిస్టర్బ్ అయిపోతుంటే కూర్చొని చూస్తున్నాడు అన్ని. ఆయన గదిని కొంచెం మరలా పాట పాడుకుంటే ఇంటే ఈయన వెళ్ళి బైబిల్ పట్టుకొని ఆ దయ్యం దూరం నిలబడి ఇట్లాగా దాన్ని శాసిస్తున్నాడు. పోమ్మా పో పో అంటే ఆ దయ్యం అంటుంది, ఏంటి ఏసన్న గారు చెప్పని వెళ్తా అంటే ఈయన అంటున్నాడు మళ్ళీ, జనం వింటున్నారు అట్టనబాకు వెళ్ళు, బతికులాడుకుంటున్నాడు దాన్ని. నిజం. ఇక ఈ జనానికి ఎట్టుందంటే ఈయన ఇచ్చిన ఫోజుకి ఆ దెయ్యం పెట్టిన స్టెప్పులకి ఇద్దరు కలిసి డ్యూట్ డ్యాన్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అట్లుంది. ఇక అన్న పాడుతూ పాడుతూ మరలా కళ్ళెత్తి చూస్తే ఆయన అక్కడ నిల్చొని ఆ దయ్యానికి బైబిల్ చూపిస్తున్నాడు. ఎళ్ళు ఎళ్ళు అట్లా అన్ని. అప్పుడు అన్న కోపం వచ్చి అక్కడ అప్పుడు ఇక్కడ నుంచి మన ఇదేంటిది పామరు నుంచి సేవకు వచ్చినాడు సుధీర్ అని ఒక బ్రదర్, చనిపోయాడు ఈ మధ్య స్ట్రోక్ వచ్చి. పామరు నుంచి వచ్చినాడు ఆ బ్రదర్. క్యాసెట్లు అమ్మడానికి వచ్చినాడు. ఇంక వెంటనే అన్న పిలిచి ఇట్లా సైగ చేస్తే వచ్చాడు. ఆ బ్రదర్తో చెప్పాడు, వెళ్ళి దాన్ని చూసుకోపో అన్నాడు. బ్రదర్ అప్పుడు ఆయన చిన్న బ్రదరు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో టక స్టేజ్ దిగి గర్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి జుట్టు ప్యాట్లను ఒకటేసాడు. సైతనారా వెళ్ళ అట్లా అంటే దండం పెట్టి దయ్యం అంటుంది, అయ్యా కొట్టబాక వెళ్ళిపోతాను. ఇంకో మాట చెప్పనా, ఆ పాస్టర్ గారు అక్కడే ఉన్నాడు. ఉండి ఇతని బ్రదర్ వెళ్ళి జుట్టును ప్యాటర్న్ కొట్టి సైతం వేస్తున్నాను గది అట్లా అంటే అది అయ్యా కొట్టబాక వెళ్ళిపోతానంటే ఈయన పక్కన నిలబడి అది అది అంటాడు. ఏది చూసారండి? అంటే నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆ అధికారం, ఆ శక్తి యూదా నాకు పరిశుద్ధ స్థలముగా చేసుకుంటాను. ఎందుకు పరిశుద్ధ స్థలము? ఎందుకు ఆయన వశం చేసుకున్నాడు? ఎందుకు ఓన్ చేసుకున్నాడు? ఎందుకు సొంతం చేసుకున్నాడు అంటే సమస్తాన్ని చెప్పండి, ఆ సమస్తాన్ని ఏలుబడి చేయగలిగిన, శాసించగలిగిన ఎన్నో మన ఎదుట నిలబడతాయి, ఎన్నో మన ఎదుట కనబడతాయి. మన విశ్వాసపు పోరాటంలో, మన విశ్వాస జీవితంలో ఎన్నో మనం దాటుకొని వెళ్ళవలసి వస్తుంది. వీటిలన్నిటిని శాసించగలిగిన ఆ అధికారం, ఆ శక్తిని మనం కలిగి ఉండాలి. నేను నీకు సొంతమై ఉండాలి ప్రభువా, నేను నీకు ఒక పరిశుద్ధ స్థలమై, నా హృదయం ఒక పరిశుద్ధ ఆలయమై ఉండాలి అని అనుకున్నప్పుడు మనం ఇది పరీక్ష చేసుకోవాలి. ఆ అధికారాన్ని, ఆ ఆధిపత్యాన్ని నేను కలిగి ఉన్నానా? దేవుడు ఇచ్చిన అధికారాన్ని కాపాడుకుంటున్నానా? దేవుడు నాకు ఇచ్చిన శక్తిని కాపాడుకుంటున్నానా? ఒకప్పుడు నేను దేవుడి సన్నిధిలో పొందుకున్న ఆ శక్తి సామర్థ్యతలు ఈరోజు నేను కలిగి ఉన్నానా? ఆ రీతిగా అడుగులు వేస్తున్నానా? ఆ శాసించగలిగిన ఆ శక్తిని పోగొట్టుకొని ఒకవేళ నేను దేవునికి అయిష్టమైన వ్యక్తిగా ఉన్నానా అనే విమర్శ ప్రశ్న మనందరికీ కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున మనలో ఆ శక్తి, ఆ అధికారం, ఆమేన్. యేసుప్రభు శిష్యుల్లో కూడా మనం చదువుతామండి. యేసుప్రభుని అడిగారు, అయ్యా నీవు చేయగలుగుతున్నావు ఈ అద్భుతాలు, నీవు చేయగలుగుతున్నావు ఈ మహత్కర కార్యాలు, నీవు చేయగలుగుతున్నావు ఇవి, మేము ఎందుకు చేయలేకపోతున్నాము? అవి మాకు ఎందుకు లోపడట్లేదు అని అంటే ఆయన అన్నాడు, మీరు ప్రార్థించి ఆ శక్తిని పొందుకుంటే కదంటరా. మీరు ఉపవసించి ప్రార్థించి ఆ శక్తిని మీరు పొందుకుంటే మీకు ఎందుకు లోబడవు? మీరు ఎందుకు చేయలేరు? ఆ శక్తిని పొందుకునే స్థితిలో మీరు లేరు. కానీ మీరు పొందుకుంటే ఆ శక్తి ఎందుకు రాదు? నిజమే. ఈ రోజున మనము ఒక పరిశుద్ధ స్థలముగాను, ఆయనకు సొంతమైన ఒక పరిశుద్ధమైన స్థావరంగాను, ఆయనకు ఒక పరిశుద్ధమైన నిలయముగా మనం ఉండాలంటే ఆ అధికారమును మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. ఇంకొక రెండవ విషయాన్ని కూడా నేను మీతో చెప్తాను. రెండవది, ఈ యోధా ఆయనకు ఒక పరిశుద్ధ స్థలముగా ఎందుకు కోరుకున్నాడు అని అంటే, ఈ యోధా ప్రజలంట, ఈ యోధా సంతతి లేకపోతే ఈ యోధా గోత్రం ప్రత్యక్షపు గుడారం ఉంది. అందరు నన్ను చూడండి, ప్రత్యక్షపు గుడారం ఉంది. ఈ ప్రత్యక్షపు గుడారం తూర్పు భాగంలో, అంటే తూర్పు వాకిలి కలిగి ఉంటుంది. ఈ తూర్పు భాగంలో
గుమ్మానికి ఎదురుగా ఈ యూదా గోత్రపు ప్రజలు గుడారాలు వేసుకోవాలంట. మీరు చెప్పండి ఎక్కడ? మీరు చూడండి ఆ మాటని, సంఖ్యాకాండం 2వ అధ్యాయం 3వ వాక్యం. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున, తూర్పు భాగాన యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎక్కడ ఉండాలంటే వీళ్ళ నివాసాలు, వీళ్ళ స్థావరాలు ఎక్కడంట? దేవుని గుడారానికి అతి సమీపాన. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుని గుడారానికి చేరువన ఆ తూర్పు భాగాన వీళ్ళు గుడారాలు వేసుకొని అక్కడ వీళ్ళు నివసించాలంట. అంటే ఎప్పుడు వీళ్ళకి దేనితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటారు, ఎప్పుడు వీళ్ళు దేనితో అనుబంధం కలిగి ఉంటారు, వీళ్ళు ఎప్పుడు ఎటువైపుగా వీళ్ళ దృష్టిని మళ్ళిస్తుంటారంటే ఎప్పుడు లేచినా నిలిచినా వీళ్ళ యొక్క దృష్టి ఆ దేవుని మందిరాన్ని చూసుకుంటూ బ్రతికే ప్రజలండి వీళ్ళు. ఆమేన్. ఏం చూసుకుంటూ బ్రతికే ప్రజలు? నిద్ర లేస్తే ఏం కనబడాలి వీళ్ళకి? దేవుని మందిరం కనబడాలి. నెలకొకసారి ప్రభు బల్లారాధనకు వచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. కిస్మిస్ పండగకి కొత్త బట్టలు వేసుకొని రంగులుగా ముఖానికి చమ్కీలు అద్దుకొని వచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. వింటున్నారా నేను చెప్పే మాట? లేకపోతే ఎప్పుడైనా ఆపదలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, కష్ట నష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి కొబ్బరి నూనె సీసా తీసుకొచ్చుకునే వాళ్ళు కాదు వీళ్ళు. ఇలాంటి సరుకు ఈ రోజున చాలానే ఉంటుంది. ఆరోగ్యం ఉంటే, బలం ఉంటే, శక్తి ఉంటే మన కంటికి కనబడరు. ఇవన్నీ కనుక ఊడిపోయి వట్టి కట్టిలాగా మిగిలిపోతే అప్పుడు మనకు ఆదివారం కనిపిస్తారు, శనివారం కనిపిస్తారు, స్వార్థ కొట్టాలు కనిపిస్తారు, ఇంకా స్త్రీలు అయితే స్త్రీల కొట్టాలు కనిపిస్తారు. అంతే కదా. మనం పొమ్మన్న పోరు. అన్న దేవుని మందిరం నీళ్ళలో బతకడం ఆశీర్వాదం అన్నా. 4 రోజులకి నిద్ర చేయించా? ఇది సత్రమా? అదే అన్నీ ఉన్నప్పుడు ఉండమని చెప్పండి. ఏమంటారో తెలుసండి? ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చింది అన్నయ్య, ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చింది, వీలు ఉండట్లేదు. ఏదో అన్నీ ఉన్నప్పుడు, మరి ఏమి లేనప్పుడు, మరి అప్పుడు రావే ఫోన్ కాల్స్, అప్పుడు రావే ఫోన్ కాల్స్, అప్పుడు రావే, అప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోరే. ఈ యూదా ప్రజలు అలాంటి వాళ్ళు కాదండి. వీళ్ళు ఎవరయ్యానంటే ఆ తూర్పు భాగాన గుడారాలు వేసుకొని దేవుని గుడారాన్ని చూసుకుంటూ, దేవుని మందిరాన్ని చూసుకుంటూ, ఆ దేవుని మందిరం యొక్క పరిచర్యలో వీళ్ళ భాగం, ఆ స్తుతి ఆరాధనలలో ఆ స్తుతికి వీళ్ళే మనస్కరించుకుని వారై వీళ్ళు ఆ దేవుని సన్నిధితో ఆ అనుబంధం కలిగిన ప్రజలండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి వాళ్ళకి మెచ్చిన వాళ్ళతో అనుబంధం, వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారం అయితే వాళ్ళ హాలిడే కదా, హాలిడే ఇంకా ఇంటి వెళ్ళపాది కమ్మగా వండుకొని తిని వాళ్ళకి ఇష్టమైన కార్యక్రమాలు చేసుకొని అందులో ఆనందిస్తారా అండి. మనం అలా కాదు. స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. విసలన్న పాడిన పాటలో ఉంటుంది ఒక మాట, నీ సన్నిధియే నాకు నేర్చుకున్నాను అన్నారుగా. మరి అడుగుతూ చెప్పరేంటి అంటే, మీకు వరుసగా చెప్తే, మాకు చిన్నప్పుడు మా లెక్కల మాస్టర్ ఉండేవాడు, రేపు 12 ఎక్కం చెప్పరా అనేవాడు. 12 ఒకటి 12, 12 24 అని స్టార్ట్ చేస్తామా, రే ఆగరా అని మధ్యలో అడుగుతాడు. మధ్యలో అడిగితే మనకు నోట్లు మాట రాదు. మొదటి నుంచి చెప్పమంటే చెప్తాం. విసరణ పాడిన పాటలో నీ సన్నిధియే నాకు నీడాయను. నీ సన్నిధి నీడ. ఆ నీడ తొలగితే మనం బతకగలమా? ఆ నీడ తొలగితే మనం నిలవగలమా? ఈరోజు నిమ్మడంగా నిలుచున్నామంటే ఆయన నీడ. ఏ నీడ? ఆయన సన్నిధి నీడ. బగ్గుమని మండిపోతుంది ఎండ. ఇలా ఎండలో నిలబడగలరా మీరు? అది ఒక నీడ ఉంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాసేపు కూర్చొని వెళ్తాంలే అన్నా, ఏంటో అప్పుడు తరిమేస్తావు ఏంటి?
అంటారు. ఈరోజు మన విశ్వాస జీవితంలో మనం ఈరోజు నిమ్మడంగా ప్రశాంతంగా విశ్రాంతిగా ప్రభువా అని చేతులు జోడించగలుగుతున్నామంటే ఈ నీడలో ఉన్నామంటే ఈ నీడ శాశ్వతమైన నీడ, దేవుడు మనకిచ్చిన నీడ, ఆయన సన్నిధి నీడ. ఆమేన్. ఈ వాక్యంలో వాళ్ళట ఆ దేవుని గుడారం ఉంది, దేవుడు ప్రత్యక్షమయ్యే గుడారం. ఎవరు ప్రత్యక్షమయ్యే గుడారం? దేవుడు ప్రత్యక్షమయ్యే గుడారం. ఆ గుడారం పైన మహిమ నిలిచింది. ఆ గుడారం లోపల యాజకత్వం జరుగుతుంది. ఆ గుడారం లోపల ఒక దీపపు కాంతి ఉంది. ఆ లోపల ఆ కరుణాపీఠములో ఆయన స్వరం వినబడుతుంది. ఆయన ప్రజలకు కావలసిన కట్టడలు ఉన్నాయి, ఆయన ప్రజలకు కావలసిన నిబంధనలు ఉన్నాయి. ఆయన తన ప్రజలతో ముచ్చటించుకునే దేవుని గుడారం. ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, సమాధానం చెప్పండి. ఈ దేవుని మందిరం దేనికి అనంటే ఆయన తన ప్రజలను కలుసుకునే, చెప్పండి, ఒక పరిశుద్ధమైన స్థలం ఇది. ఆమేన్, హల్లెలూయా. ఆయన తన ప్రజలను కలుసుకునే ఒక వేదిక ఇది. ఇది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కాదు. అన్నయ్య మా అమ్మాయికి పెళ్లి చేస్తాము ఈ చర్చిలో. మొన్న ఒక ఆయన వచ్చాడు, పాస్టర్ గారు, ఏమంటే నేను కూడా సేవ చేస్తాను, మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాను, మీ చర్చిలో చేసుకోనా పెళ్ళి అని అన్నాడు. నేను అన్నాను, మా చర్చిలో చేసుకునేదండి సార్. అయ్యగారు అట్లా అంటే, భలే ఉందండి చర్చి, బాగుంది, ఎక్కడైతే డెకరేషన్ ఏం చేయనక్కర్లా. నిజం, మీ చర్చిలో చేసుకురా అన్నాడు. నేను అన్నాను, ఇది పెళ్ళిళ్ళు చేసుకునే చర్చి కాదండి, ఈ పెళ్ళిళ్ళు చేసుకునే చర్చి కాదు, ఇది మా దేవునిని మేము కలుసుకునే పరిశుద్ధమైన స్థలం ఇది. ఆమేన్. మా గుడారాలు ఈ నీడలో బ్రతుకుతున్నాయి. మా గుడారాలు ఈ నీడలోనే నిలిచున్నాయి. మేము ఈ రోజున క్షేమంగా ఉన్నామంటే ఇదిగో ఆయన ప్రత్యక్షమయ్యే ఈ గుడారం యొక్క నీడలో మేము ఉన్నాం. ఈ గుడారాన్ని కాచుకొని మేము ఉన్నాం. ఈ గుడారాన్ని ఆధారం చేసుకొని మేము ఉన్నాం. ఈ గుడారపు నీడలో బ్రతుకుతున్నందువలన ఈరోజున ప్రశాంతంగా ఒక సాక్షిగా మేము బ్రతకగలుగుతున్నాము. నా ప్రియమైన సహోదరులారా, దేవుని మందిర పరిచర్య, దేవుని మందిరానికి అంటు కట్టబడిన ఒక గోత్రం యూదా గోత్రం. మిగతా ఉన్నాయి, ఆ గోత్రాల గురించి పక్కన పెట్టండి. ఈ యూదా గోత్రానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే తూర్పు భాగాన గుడారాలు వేసుకొని ఆ గుడారం, దేవుని గుడారాన్ని మోసుకొని వెళుతున్నప్పుడు, దింపి పనిచేస్తున్నప్పుడు ఈ గోత్రం, అసలు యూదా అంటేనేంటి? స్తుతి. ఎప్పుడు ఆ స్తుతి నైవేద్యాలతో ఆరాధనలతో ఆయన మహిమపరచడానికి దేవునితో, దేవుని మందిరానితో, దేవుని యొక్క గుడారం. కొంతమంది దేవుని గుడారంలో ఉన్న ఆ విలువ వాళ్ళకి తెలియదు. దేవుని మందిరంలో ఏముంటుంది, దేవుని మందిరంలో ఏం జరుగుతుంది అంటున్నారా? ఈ దేవుని గుడారంలో జరగవలసిన యాజక ధర్మం ఏంటి, ఇవన్నీ కొంతమందికి తెలీదు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆదివారం వచ్చి కాసేపు కూర్చొని ఫ్యాన్ కింద వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అంటే మన చర్చిలో కాదు నేను చెప్పేది, బయట సంగతి చెప్తున్నా. వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవి వినేసి వెళ్ళిపోతారు. ఈ వారం ఎంత కానుకొచ్చింది, వాళ్ళ పాస్టర్ గారు చదువుతాడు, పోయిన వారం ఆదివారం ₹7.30 కానుకొచ్చింది. ఆ ₹7.30 ₹3.20కి సమాధుల తోటలో లైట్ కట్టాను, ఎందుకు దయ్యాలుగా. వాళ్ళు చదువుతారు, అవి వింటారు. అవి విని మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా, కోతకాలం అయ్యి పాటలు ఏదో ఉంటాయి కదా. ఇలాంటి కార్యక్రమాలకి చాలా బాధాకరం అండి. వాటి కొరకు కాదు, దేవుడు ప్రత్యక్షమయ్యే ఈ గుడారం ఎదుట మనం ఎందుకు ఉండాలి? దేవుడు ప్రత్యక్షమయ్యే ఈ గుడారాన్ని ఆధారం చేసుకొని ఎందుకు మనం నివసించాలి? ఎప్పుడు దేవుని మందిరానికి వెళదామా, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళదామా, ఎప్పుడు ఆయన సన్నిధిలో కూడుకుందామా అనే ఆసక్తి ఎందుకు కలిగి ఉండాలి? ఎందుకు కలిగి ఉండాలి? నేను అదే నిన్న ఎవరితో నేను మాట్లాడుతూ మొన్న మాట్లాడుతూ కూడా ఇదే డిస్కస్ చేసుకున్నాం. మేము గుడారాల పండగ మొదటి రోజున ఈ వీడియో ఇవన్నీ నేను చేతపట్టుకొని, ఇంకా నా దగ్గర కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి కారులో పెట్టుకొని మొదటి రోజు అండి 6 గంటలకు ప్రారంభోత్సవం, 3 గంటల దాకా ఇక్కడే ఉన్నాను నేను. ఆ వర్క్ చేసుకుంటూ
ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని 3 గంటలకు హడావుడిని బయలుదేరితే సరిగ్గా లేమల్లే ఆ సెంటర్కి వెళ్ళేసరికి ట్రాఫిక్లో ఇరక్కపోయా. ఎటు కదలడానికి లేదు. ఫోన్ చేస్తే మా వాళ్ళకి, అన్న మీకు ఇంకా కొంచెం దూరంలో అబ్రాహ్మ అన్న కూడా కారులోనే ఉండిపోయినాడు అన్న అన్నారు. మరి ఎలాగా, టైం అయిపోతుంది. అబ్రాహ్మ పాస్టర్ ఏమో వెంటనే దిగి అక్కడ ఒక ఆటో సందులోంచి వెళ్తుంటే ఆ ఆటోలోకి కూర్చొని వెళ్ళిపోయాడు. మరి నేను కూడా అట్లాగే వెళ్తా ఉంటే నా కారు నేనే డ్రైవింగ్ చేసుకుంటున్నా. నేను ఆటోలో దిగిపోతే ఈ కారు తీసుకొచ్చేవాడు ఉన్నాడు. నాకు తప్పలా. స్తోత్రం 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 చెప్పి కూర్చుంటే నా కళ్ళతో చూశానండి, జనం బస్సుల్లోంచి దిగేసి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని ఒక్కొక్కరు నాకు చూస్తే నా కళ్ళెమ్మట నీళ్ళు తిరిగాయండి. వాళ్ళకి ఏం పెద్ద సదుపాయాలు కూడా లేవు. సంచుల్లో బట్టలు ఏదైతే తెచ్చుకున్నారు కదా, ఆ సంచుల్ని నెత్తి మీద పెట్టుకొని ఒక్కొక్క తల్లి అయితే భుజం మీద బిడ్డను ఎక్కించుకొని, నా కళ్ళల్లో చెమట తగిలిందండి, కళ్ళు తిరిగి నాకు ఇది వచ్చింది. ఒక్కొక్క తల్లి భుజం మీద బిడ్డను ఎక్కించుకొని నెత్తి మీద మూట పట్టుకొని మళ్ళీ చేతిలో ఒక్కొక్క బిడ్డను పట్టుకొని నడిచి వెళ్తున్నారండి. ఏదో వెళ్తున్నారనుకో, మధ్యలో ఎవడో చెప్పాడు రమేష్ అన్న అంటే ఆమె నా ముందు నిలబడి వందనాలు చెప్పడానికి చేతులు ఖాళీ లేవు. నిజం, నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె నా ముందు నిలబడి అన్నా అన్నా వందనాలు అన్నా అంటుంది. నేనే గ్లాస్ దింపమ్మా వందనాలు జాగ్రత్తకి వెళ్తే తల్లే అట్లా. నేను ఆ కారులో కూర్చొని ఉన్నానండి. 10 మంది 15 మంది కాదు, 100 మంది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆటోలు దిగేశారు, బస్సులు దిగేశారు. దిగేసి కాలు నడకన బిడ్డలు పట్టుకొని బస్తాలు పట్టుకొని వాళ్ళ బట్టలు పట్టుకొని చిన్నపిల్లల్ని వృద్ధుల్ని ముసలోళ్ళని చేత పట్టుకొని వాళ్ళు కర్రపోటి ముసలోళ్ళండి. నేను నిజం దేవుని సాక్షి వీడియో తీస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ నా మనసాక్షి ఒప్పుకోలేదు. ఏం రా వాళ్ళు అంత కష్టపడి వెళ్తుంటే వాళ్ళని వీడియో తీసుకుంటామంటారా అనిపించింది నాకు. నా చేతులు ఆడలా. వాళ్ళు అంత కష్టపడి వెళ్తుంటే సరదాగా నువ్వు వీడియోలు తీసుకుంటామంటారా అని నా మనసాక్షి గుచ్చుకుంది నన్ను. నాకు అప్పుడు అనిపించింది, ఎవరిని చూడడానికి వెళ్తున్నారు వీళ్ళంతా? ఏంటి వాళ్ళ గుండెల్లో ఉన్న కుతూహలం ఏంటి? ఆ ఆసక్తి ఏంటి? ఏం తక్కువ దూరం ఉందా? ఇప్పుడు ఆ మీటింగ్ జరిగే స్థలం ఇంచుమించు 2 కిలోమీటర్లు వెళ్ళాలి లోపలికి. 2 కిలోమీటర్ల బస్తాలు నెత్తి మీద పెట్టుకొని పిల్లల్ని భుజాల మీదకి ఎత్తుకొని పరుగున, అది కూడా వెళ్దాంలే 6 గంటలకు అన్నట్టు కాదండి. వాళ్ళ పరుగు ఎవరి కొరకు? ఎవరిని చూడాలని? దేని కొరకు? వాళ్ళు ఎవరిని చూడాలని ఆశత పరుగు. నాకు ఒకటే అర్థమైంది, వీళ్ళు దేవుణ్ణి చూచే ప్రజలు, దేవుణ్ణి చూచే ప్రజలు. మనుషుల ముఖాలు చూసేవాళ్ళు కాదు. మనుషుల ముఖాలు చూస్తే ఏమి రాదని తెలుసు వాళ్ళకి. ఎవరినో చూడాలి, ఎవరినో చేరుకోవాలని కాదు. వాళ్ళలో ఉన్న ఆ కుతూహలం, వాళ్ళలో ఉన్న ఆసక్తి, వాళ్ళలో ఉన్న ఆ ఉత్సాహం, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, సమయం అయిపోతుందనే ఆ ఆసక్తికరమైన అడుగులు దేని కొరకనంటే వాళ్ళు దేవునిని చూడాలని వచ్చిన ప్రజలు, వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళు ఆయన సన్నిధిని ఆశ్రయించుకొని ఆ నీడలో బ్రతుకుతున్న వ్యక్తులు కనుక ఆ విలువేంటి వాళ్ళకి తెలుసు. వాళ్ళు రాకపోతే ఎవరు పోలీస్ కేసు పెడతారు చెప్పండి? ఎక్కడ గుంటూరు బస్టాండ్లో బస్సులు దిగి, అయ్యో బాబోయ్, నాకు తర్వాత మన వాళ్ళు చెప్పారండి, బస్టాండ్లోకి వెళ్తే బస్టాండ్ మొత్తం మనలేనంట. ఎవరు రమ్మన్నారండి? ఇంకోటి చెప్పనా, నేను ఇదే డిస్కస్ చేసుకున్నామండి మొన్న మేము. ఏంటి తెగింపు ఏంటి? వీళ్ళు త్యాగం ఏంటి? చిన్న పిల్లల్ని 2-3 పిల్లల్ని చేత పట్టుకొని వచ్చేస్తున్నారే. అక్కడ మనకు వసతులు ఉంటాయా లేవా? నీడ ఏముంది? అక్కడ భోజన వసతి ఏంటి? వాష్రూమ్స్ ఏంటి? ఇవన్నీ ఏమో ఆలోచించరా ఏంటి? వాళ్ళ తెగింపు ఏంటి? ఏం చూసి అయ్యా అక్కడికి వెళ్తే 4 రోజుల పాటు నీడపాటు ఉండొచ్చు అనేది ఉందా? అయ్యా అక్కడికి వెళ్తే 4 రోజుల పాటు శుభ్రంగా పెడతారు, తిని శుభ్రంగా కంటి నిండా నిద్రపోయి రెస్ట్ తీసుకొచ్చుకొని రావచ్చు అనేది ఏమైనా ఉందా? ఆ ఆరు బయట ఆ గడ్డి మీద బిడ్డలను పడుకోబెట్టుకొని ఏంటి వాళ్ళలో ఉన్న ఆ త్యాగం ఏంటి? వాళ్ళలో ఉన్న ఆ సమర్పణ ఏంటి?
నేను చెప్పగలను, దేవుని సన్నిధిని రుచి చూచిన ప్రాణం, దేవుని సన్నిధిని ఆనందించిన వ్యక్తిత్వం దూరమై ఉండలేదండి. అంతే. తన ప్రజలు తనను చూడడానికి వస్తారు. వాళ్ళు ఆ గుడారానికి ఎదురుగా, ఆ గుమ్మానికి ఎదురుగా ఆ దేవుని మందిరాన్ని చూసుకుంటూ, దేవుడు ప్రత్యక్షమయ్యే ఆ గుడారాన్ని చూసుకుంటూ ఆ నీడలో బ్రతకడానికి సమర్పించబడిన ప్రజలు. అందుకే ఆయనకు పరిశుద్ధ స్థలం అయ్యారు వాళ్ళు. చిన్న పిల్లలు, పళ్ళులో ఆ గుడారాల పండుగలో నేను నిజం చెప్తున్నానండి, చాలాసార్లు కంటితాడు పెట్టుకున్నాను. నా కళ్ళతో చూస్తూనే ఉన్నాను. ఒక తల్లి అంత ఇస్తరులో అన్నం తీసుకొని వచ్చి 2 బిడ్డలను కోసం పెట్టుకొని ఆ పప్పుచారుతో కలిపి 2కి పెట్టింది. నా కళ్ళతో చూస్తుంది. నేను చెప్తున్నాను కదా, నేను వీడియో తీసుకోవడానికి నా మనసు అంగీకరించలేదు. లేకపోతే నేను గుర్తుగా ఉంటుంది తీసుకున్నాడు, కానీ ఎందుకో నా మనసు గుచ్చుకుంది. ఒక పల్లెలో ఇంకొక పల్లె 2 పిల్లలు తీసుకుని ఆ లైన్లో ఆ 3కి 3 పల్లెలు ఇస్తారు. అక్కడ కుదరలేదేమో మరి నాకు తెలీదు. ఒక పల్లెలో తీసుకొని వచ్చి పెట్టుకొని నేను చూస్తూనే ఉన్నా. కలిపి 2 బిడ్డలకి తినబెట్టింది. ఆఖరిలో ఇంత మిగిలితే నేను కళ్ళతో చూస్తానండి. నాకు పోదు అన్న దృశ్యం నా కళ్ళల్లోది. ఆ 2 బిడ్డలు పెట్టేస్తే అంత మిగిలితే ఆ ఒక్క ముద్ర ఇట్లా చేతిలాగా కలిపి నోట్లు పెట్టేసుకుని నీళ్లు తాగేసిందండి. మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి, మనకు అన్నీ ఉన్నాయి. నాకు ఆ తల్లిని చూసి కళ్ళెమ్మట నాకు తడి దిగిలింది. అయ్యి బాబాయ్, మరి ఎంత కష్టం ఇక్కడ ఉందని తెలుసు కదా ఆమెకి. మరి ఎందుకు వచ్చింది? వాళ్ళ ఇళ్ళలో లేకనా? వాళ్ళ ఇళ్ళలో లేకనా? వాళ్ళకి తక్కువయ్యుండా? ఎకరాలు పండించుకున్న రైతులే కదా వాళ్ళు. 10 మందికి పెట్టగలిగిన స్థితి కలిగిన వాళ్ళే కదా. మరి ఈ రోజున వాళ్ళలో ఉన్న ఆ త్యాగం దేని కొరకు? వారు దేవునికి పరిశుద్ధ స్థలమైన ప్రజలండి. ఆయన వీడి క్షణమైన ఉండలేరండి. అంతే. వాళ్ళ గుడారాలు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరానికి ఎదురుగా, తూర్పు భాగంలో దేవుని మందిరానికి గుమ్మానికి ఎదురుగా. అంతే. వాళ్ళ గుడారాలు అంతే. దేవుని మందిరం లేకపోతే బ్రతకలేరు, దేవుని సన్నిధి లేకపోతే నిలవలేరు, దేవునితో సహవాసం లేకుండా ఒక్క క్షణమైన బ్రతకలేరు. అంతే. నన్నేల ప్రేమింప మనసాయను, నన్నేల ప్రేమించ మనసాయను, నీవు లేక క్షణమైన నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే, నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ వాక్యం. నీ ప్రేమ నాలో ఉదయించగా, నా కొరకు సర్వము సమకూర్చనే, నీ ప్రేమ నాలో ఉదయించగా, నాలోన సర్వము సమకూర్చనే, నన్నేల ప్రేమించ మనసాయను,
మనసంతో మహోన్నతము, కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా, విరిగి నలిగిన మనసుతో నిన్నే సేవించేదా నా యజమానుడా, సేవించేదా నా యజమానుడా. జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నన్నేల ప్రేమించ మనసాయను. అసలు నన్ను ప్రేమించడానికి నీ మనసు అటు వచ్చిందా నీకు? నేనెవరో నాకు తెలుసు కదా, నా పిచ్చి ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు కదండి. నా పిచ్చి ఏంటో, నా గతి ఏంటో, నా స్థితి ఏంటో నాకు తెలుసు కదా. అసలు నన్ను ప్రేమించావు అని అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నన్ను ఎవడు ప్రేమించడం నాకు తెలుసు. సరే కానీ ఎలాగో అంత నేను తీర్చలేను. అసలు ఆ కొంతైనా తీర్చడం ఎలా? అసలు ఎట్లా కట్టలేనులే, అసలు ఎట్లా కట్టలేనో నాకు తెలుసు. ఇప్పుడు కాదు, ఇప్పుడు తెలుసు. పోనీ ఆ వడ్డీ అన్న కడతామంటే ఆ వడ్డీ కట్టేదానికైనా ఎట్లా, ఏది నాకు స్కోప్స్ ఏంటి, ఆధారం ఏంటి? స్తుతించడం తప్ప నేనేం చేయలేను, ఎందుకంటే నా గోత్రమే అది. స్తుతించడం తప్ప నేనేమి, నా దగ్గర ఏం లేదు. అసలు నువ్వు లేక క్షణమైన ఉండడం ఎలాగా? నీ రుణం తీర్చేది అట్లాగా, నేను విడిచి నేను బ్రతికేది అలాగా? ఇవన్నీ కుదరని పనులు. స్తోత్రం కలుగుగాక. నీ మందిరాన్ని చూసుకుంటూ, నీ దర్శనాన్ని చూసుకుంటూ, అపురూపమైన నీ స్వరూప దర్శనం చేత నేను తృప్తి చెందుతూ నేను స్తుతించి ఆరాధించడం తప్ప నా దగ్గర ఏమీ లేదు, ఏం చేయలేను కూడా. యోధా గోత్రాన్ని పరిశుద్ధ స్థలముగా ఏర్పాటు చేసుకోవడంలో గల కారణం ఏంటంటే ఆయన ఆలయంతో అనుబంధం కలిగిన గోత్రం అంట. దేంతో అనుబంధం అండి? దేవుని ఆలయంతో, దేవుని మందిరంతో అనుబంధం. వాళ్ళు నిద్రలేకగానే కనబడేది ఏంటి? దేవుని సన్నిధి, దేవుని మందిరం. ఓకే, రెండు విషయాలు చెప్పా. ఒకటేమో ఏంటంట, యూదా పాలించు గోత్రం. రెండు, దేవుని గుడారముతో అనుబంధం కలిగిన గోత్రం. ఇంకొక మాట కూడా నేను చెప్తాను, అదేంటంటే కనానీయులతో యుద్ధం చేయడానికి నియమింపబడిన గోత్రం అంట. కనాన్ అంటేనే మీకు తెలుసు, వెనుకబడిన ఒక స్పిరిట్, వెనుకబడిన సంతతి, లేకపోతే దిగజారిపోయిన అనుభవం. కనానీయులు, వీరితో యుద్ధం చేయడానికి అక్కడ 7 జాతుల ప్రజలు ఉన్నారండి. కనానీయులు, ఇత్తీయులు, యెబూసీయులు, 7 జాతుల ప్రజలు ఉన్నారండి. వాళ్ళతో యుద్ధం చేయడానికి ఏర్పరచబడిన, నియమింపబడిన గోత్రం అంట. మనకు ఒకటి తెలుసు, యోధా అంటే స్తుతి, స్తోత్రం, శల్యంతం, అదొకటి తెలుసు మనకు. కానీ ఈ గోత్రానికి మరొక అనుభవం ఉంది, యుద్ధం చేయడం. నేను ఒక మాట మిమ్మల్ని స్వతంత్రంగా అడుగుతున్నాను, మీలో అందరూ స్తుతించగలిగిన వాళ్ళే, కానీ మీలో ఎంతమంది యుద్ధం చేయగలిగిన వాళ్ళు? నేను స్వతంత్రంగా అడుగుతున్నాను మిమ్మల్ని, విమర్శగా కాదు, కానీ నా వాళ్ళు అనే ఆనందంతో అడుగుతున్నాను. మిమ్మల్ని స్తుతించమంటే అందరూ స్తుతిస్తారు, స్తుతించగలిగిన వాళ్ళే, కానీ యుద్ధం చేయగలిగిన వాళ్ళ ఎంతమంది మీలో? విశ్వాసపు పోరాటంలో వెనుదిరిగి చూడక, విశ్వాస జీవితంలో అటు ఇటు వైదొలిగి పోక, దేవుడు నియమించిన ఆ మార్గంలో పోరాడుతూ విజయాన్ని చేతపట్టుకుని వెళ్ళగలిగిన ఆ శక్తితో, ఆ సమర్పణతో యుద్ధ రంగంలో నిలవగలిగిన వాళ్ళు.
శ్రమల యందు సంతోషిస్తూ, ఇబ్బందుల కొలిమిలో నిలబడి, అగ్నిలో పరిశుద్ధపరచబడుతూ, శుద్ధ సవర్ణమవుతూ ఆ యుద్ధ భూమిలో నిలిచి యుద్ధం చేయగలిగిన, మీరు చూడండి ఆ మాటని న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, 1వ అధ్యాయం 2వ వాక్యం దగ్గర నుంచి చదువుతారు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం దగ్గర నుంచి. యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చియున్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. అప్పుడు ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు, మనము కనాను ఎవరితో యుద్ధం చేయాలంట? మనం కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మాతో కూడా మీరు కూడా కలవండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా, మేము వెళ్తున్నాం యుద్ధానికి. స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. మీరు వెళ్ళాలి యుద్ధానికి. మేము స్తుతించేవాళ్ళమండి, మేము కానుకలు ఇచ్చేవాళ్ళమండి, మేము పండగలు చేసుకునేవాళ్ళమండి, మాకేంటండి కష్టాలు, మాకేంటండి శ్రమలు. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేనే అన్యాయం చేయలేదన్నయ్య, నేనే దోషం చేయలేదన్నయ్య, నేను ఎప్పుడు కూడా వేరే భావంతో ప్రవర్తించిన వ్యక్తిని కాదు. మరి నాకు ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు నేను ఎలా తట్టుకోవాలన్నయ్య? నేను ఒక మాట చెప్తాను, ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఏమి చేశాడని, ఏమి చేయలేదని యేసయ్యను హింసించారు. అంటే యేసయ్యను హింసించారంటే ఆయన చేశాడనా? కాదే. ఏమి చేయలేదు కనుక, నిరపరాధి కనుక, నిర్దోషి కనుక, నిష్కళంకుడు కనుక శ్రమలు రాకుండా పోయాయా? నాకు సమాధానం చెప్పండి. వ్యాధిగ్రస్తుడయ్యాడంట ఆయన, వ్యాధిగ్రస్తుడయ్యాడంట. అంటే ఆయన వీపు నాగటి చాలు వలె దున్నబడిపోయింది. ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టి నొక్కి వేధించారు. ఆయన ప్రక్కలో రక్తం స్రవిస్తుంది, గొల్లగా మారిపోయాడు. మనుషులు ఎవ్వరూ చూడనల్లని స్థితికి వచ్చేస్తే నేను అనుకుంటాను ఆ బాడీ, ఆ శరీరం విషమయమైపోయిందేమో. వాక్యంలో వ్రాయబడి ఉంది, వ్యాధిగ్రస్తుడయ్యాడంట. మనకు చిన్న దెబ్బ తగిలితేనే సాయంకాలానికి ఏమైపోద్ది? మీకు ఎవరికి దెబ్బలు తగిలినట్లేవు పాపం, సుకుమారంగా సున్నితంగా ఉయ్యాల తొట్లో పుట్టినట్టు పెరిగినట్టున్నారు మీరంతా. మనకి ఏదైనా దెబ్బ తగిలితే సాయంకాలానికి ఏమవుతుంది? చలి జ్వరం వచ్చేస్తుంది. చలి జ్వరం ఇది ఇంత గాయానికి, దానికి ఎన్ని ట్రీట్మెంట్లో. మరి ఆయన వీపు నాగటి చాళ్ళు వల్ల దున్నబడిపోయింది, రక్తశక్తమయమైపోయింది. ఆయన కళ్ళల్లో నుంచి రక్త కన్నీళ్లు కారుతున్నాయి. ఆయన మనస్సు వేదనతో నిండిపోయింది. చెమట బిందువులలో నుంచి, స్వేదరంధ్రాలలో నుంచి రక్తం కదా నేలపడినట్లుగా పడుతుంది. తలుచుకుంటే ఆయన దగ్గర ఏ దోషం లేదు, ఆయన ఏ నేరం చేయలేదు. మరి అలాంటప్పుడు నేను ఏ నేరం చేయలేదే, నేను ఏ పాపం చేయలేదే, నేను నోరెత్తి ఎవరినో ఒక మాట అనలేదే, నాకెందుకు తండ్రి అన్నాడా? నీవు నా చేతికి ఇచ్చిన పనిని సమాప్తం చేశాను, సంపూర్ణం చేశాను అన్నాడా? మీరు ఆలోచించండి. ఏం చేశానని నన్ను హింసిస్తున్నావయ్యా? నేను ఏ పాపం చేశానని నాకు శిక్షా స్మృతిని అప్పగించావయ్యా అని వ్యధ చెందాడా?
లేకపోతే నీవు నాకు అప్పగించిన పని ఇది అనుకున్నాడా? నువ్వు నాకు ఇచ్చావు, ఈ శ్రమ నీవు నాకు ఇచ్చావు, ఓకే, నీవు నాకు ఇచ్చిన దాన్ని సంపూర్తి చేస్తానే కానీ ప్రక్కన పెట్టనే. ఈ యుద్ధాన్ని నాకు ఇచ్చావు, ఈ పోరాటాన్ని నాకు ఇచ్చావు, ఈ పోరాటంలో నేను నడిపిస్తానని చెప్పావు, ఈ పోరాటాలు నా ఎదుట నీ ఉంచావు గనుక తీసివేయ్ అనడానికి నేనెవరని? స్తుతించే జనాంగమా, స్తుతించే ప్రజలారా, మీ ఎదుట నిలబడిన పోరాటాలలో, మీ ఎదుట నిలబడిన యుద్ధ రంగంలో నీవు నిలవాలి, నీవు సాగి వెళ్ళాలి. అది దేవుడు నీకు ఇచ్చిన ఒక పని. యేసయ్య ఏనాడు కూడా వెనుతిరిగి తనను తాను చూసుకొని జాలిపడలేదండి. నేను ఏ నేరము చేయలేదు, ఈ దోషం చేయలేదు కనుక ఈ శ్రమ నాకు వద్దు అని అనలేదు. ఈ శ్రమ, ఈ పోరాటం, ఈ యుద్ధం నీవు నాకు ఇచ్చావు, నీవు నాకు ఇచ్చావు. నేను మోస్తాను దీన్ని, నేను చేస్తాను దీన్ని. నా ప్రియమైన సహోదరులరా, స్తుతించే యూదా గోత్రానికి స్తుతించడం మాత్రమే కాదు, ఆనందించడం మాత్రమే కాదు, ఉల్లసించి ఉత్సహించి ఓ గంతులు వేయడం మాత్రమే కాదు, కన్నీళ్లతో సాధించగలిగిన సామర్థ్యత కూడా మనకు కావాలి. మరలా చెప్తున్నాను, కన్నీళ్లతో సాధించగలిగిన సామర్థ్యత కూడా మనకు కావాలి. దేనికి సాధ్యం కాని అసాధ్యమైన వాటిల్ని కన్నీటితో సాధించగలమంట, కన్నీటితో సాధించగలం. ఆమేన్. హిజ్కియా, నీ ప్రార్థన నేను విన్నానయ్యా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను. వైద్యులకు అసాధ్యమైన వాటిల్ని, అధికారులకు అసాధ్యమైన వాటిల్ని, ఎవడు చేయలేని అసాధ్యమైన కార్యాలు నీ కన్నీళ్లు చేయగలుగుతాయి. ఆ కన్నీటితో సాధ్యపరచగలిగిన ఆ శక్తి నీకు కావాలి, అంతే. యుద్ధం చేయడానికి మీరు వెళ్ళాలని యూదా వాళ్ళతో చెప్తే, మేము చేయము, మేము వెళ్ళము, మా వల్ల కాదు, మాకేంటి కష్టం, మాకేంటి నష్టం అని అనుకోలేదట. యుద్ధం చేయడానికి కథలు వెళ్ళారు, జయించారు, స్వాధీనపరచుకోగలిగారు. అందుకే యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూదా ఆయనకు ఒక పరిశుద్ధ స్థలమాయను. యుద్ధము చేసే ప్రజలు, యుద్ధ రంగంలో నిలిచిన ప్రజలు, కష్టమైన నష్టమైన వ్యాధులైన వ్యధలైన బాధలైన ఉన్నమైన రాపౌనమైన ఇరుకులైన ఇబ్బందులైన ఆ పోరాటాలలో నిలిచి దేవుడు వాళ్ళకి ఇచ్చిన పని కర్తవ్యాన్ని సంపూర్తి చేసిన ప్రజలు. కొన్ని కుటుంబాలలో తీరని పోరాటాలు ఉన్నాయి. అందరు నన్ను చూడండి, కొన్ని కుటుంబాలలో తీరని పోరాటాలు ఉన్నాయి. ఒక సేవకునిగా, మీ సహోదరుడుగా, మీ బిడ్డగా, మీ అన్నదమ్ముడుగా, ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, మీ కుటుంబాల్లో అనేక పోరాటాలు మీకున్నాయి. నేను చెప్పేది ఏంటంటే, వండనివ్వండి అంటున్నట్లుగా, అంతే. వండనివ్వండి. ఏంటన్నా అంతలా మాట? అవును, నేను చెప్పేది అంతే, వండనివ్వండి. ఒకవేళ దేవుడు మన ఎదుట వాటిల్ని ఉంచడం ఇష్టపడితే, వాటిల్ని ఉంచడం ఆయనకి ఇష్టమైతే వండనివ్వండి. మనకు తెలిసింది ఒకటే, ఆ ఇరుకైన మార్గంలో దేవుని మార్గాన్ని చూసుకుని అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోవడమే. ఆమేన్. ఎన్ని ముండ్ల బాటలైనా, ఎన్ని ఇరుకు ఇబ్బందులైనా, ఎన్ని చిక్కు సమస్యలైనా తప్పించుకునే మార్గం అందులో ఉంది. ఆ మార్గం ఎక్కడా అని ప్రార్థించి ప్రభువును వేడుకొని ఆ మార్గంలో, ఆ ఇరుకులో పడి వెళ్ళడమే కానీ విశాలత నాకు కావాలని ఆశించడం కంటే, ఆ దైవ చిత్త కొరకు అరుణోదయమున లేచి ఆ చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తానుసారంగా అడుగులు వేస్తూ విజయవంతంగా ముందుకు వెళ్ళడమే, అంతే. ఇదేంటి 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 ఈ సమస్య ఏంటి? ఉండనివ్వండి రా బాబు,
వాటిని చూసుకుంటూ ఉన్నంతకాలం మనకు నెమ్మది ఉండదు. వాటి మీద మన దృష్టి పెట్టినంత వరకు మనకు నెమ్మది ఉండదు. విడిచిపెట్టేయండి. ఉండు, ఏ జబ్బా, ఏ రోగమా, ఉండు. ఎంతకాలం ఉంటావు అంతకాలం ఉండు. నీకు కూడా అంత అన్నం పెడతాను, నిమ్మకాయ పచ్చడేస్తాను, నీకు కూడా అంత పప్పుచారు పోస్తాను, తిను, ఉండు అనండి. సాఫీగా సాగిపోవడమే. అట్ట కాకుండా నువ్వు ఎందుకు వచ్చావు, అసలు నేను ఏం చేశాను కూర్చున్నావు అనుకో, ఇంకా అది గదిలేదు, నువ్వు గదిలేదు. యోధా వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదంటే. వెళ్ళండి, యుద్ధానికి వెళ్ళండి అంటే రైట్, కానీ వెళ్దాం. మీరు కూడా వస్తారా రండి. ఎక్కడికి? యుద్ధానికి. మనకు ఎందుకంటే మరి పిచ్చోడా, ఆయన చెప్పాడు యుద్ధానికి వెళ్ళాలంటే అంతే. ఆయన జయించాలి, వాళ్ళని మనం జయించుకుని ముందుకు వెళ్ళాలి. ఆమేన్, స్తోత్రం. కనుక దేనికి మనం ఏమవ్వకూడదు, కుంగిపోకూడదు అంతే. దేనికి అధైర్యపడకూడదు. ఉండే ఊరకనే తలకింద పెయింటి నిన్ను మింగేస్తా, నిన్ను నవ్వులేస్తా, నిన్ను చంపేస్తా అంటే ఒరేయ్ మింగిన తర్వాత ఏమైంది? ఒడ్డుకు తీసుకుని కక్కలా కక్కిందాక దంతాడు దాన్ని. మరి అంతే కదా, మింగింది ఏమైంది? మనకి ఏమవుతుంది ఏంటి? ఉండు ఊరకనే రోజు చచ్చేదానికంటే ఉండు అక్కడ పడుండు. మన దాన్ని మనం పోతా ఉన్నాం అనుకోండి, ఈడే మనకు తిండి కూడా పెట్టేటట్లు వెళ్ళారా బాబు అని ఒకరోజు సలాం పెట్టి సంతకం పెట్టేసి పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయినా యోబు దగ్గర నుంచి. అయ్యా మేము వెళ్తాంలే అయ్యా అంటే, యోబు కూడా వెళ్ళండి సంతకం తీసుకురా, సంతకం పెడతాయి. గాలి వాన, ఇల్లు పోయాయి, పిల్లలు అన్నీ పోయారు. ఎన్ని పోయినా యోబు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నాడా? అనలేదు. వాళ్ళు చెప్పారు అన్నా, కానీ ఉండరా, నాకేంటి ఉండరా. ఆ నిమ్మళత్వం చూడండి, కంగారు పడలేదు. నా రోజు ఉసురు ఇసిరింది, ఇక ఇసరలాగా చేతుల నొప్పులు పుట్టి మేము బాతనాలు అయ్యా అని వెళ్తాయి. యోధా ప్రజలు ఆయనకు పరిశుద్ధ స్థలం ఎందుకు అయ్యారు? వాడు స్తుతించడం మాత్రమే కాదు, శ్రమలలో నిలిచి, యుద్ధ రంగములో నిలిచి ప్రభు కొరకై సాక్షిగా ఉండడానికి ముందుకు వెళ్ళాడు. ఆమేన్. మీకు మూడు విషయాలు చెప్పానా? ఏమేమి చెప్పాను? యోధా పరిపాలించు గోత్రం, 2 దేవుని మందిరముతో అనుబంధం కలిగిన గోత్రం, 3 యుద్ధం చేసేది గోత్రం. ఇంకొక మాట కూడా చెప్పనా వద్దా? అధికమైన స్వాస్థ్యము పొందిన గోత్రం అంట. మరి రాదు అధికమైన స్వాస్థ్యం ఇట్లాంటి వాళ్ళకి? గోర్లు కొరుక్కుంటూ కూర్చుంటే రాదు. కానీ ఇలాంటి గోత్రానికి మరి అధికమైన ఆశీర్వాదం రాకుండా ఏమవుతుంది? యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 9వ వాక్యం. షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము, ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక, వారి స్వాస్థ్యము నడుమన షిమ్యోనీయుల స్వాస్థ్యము పొందిరి. ఇప్పుడు యూదా వాళ్ళ యొక్క స్వాస్థ్యం ఎంతంట చెప్పండి? ఎక్కువ, అందరికంటే ఎక్కువ. స్తోత్రం చెప్పకపోయారా? ఆ స్వాస్థ్యం అధికమైన స్వాస్థ్యం. వాళ్ళు సాదాసీదాగా ఆశీర్వదించబడిన వాళ్ళు కాదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నేను చాలాసార్లు చెప్తుంటాను, మరణ సందర్భం వచ్చింది కూడా చెప్తుంటాను. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలండి. వింటున్నారని నేను చెప్పింది? అప్డేట్ కాకుండా ఉన్నారనుకోండి, అదే ఆశీర్వాదం చాలు, అదే దీవెన చాలు, ఇంకా అంతకంటే మనకి ఏముందిలే అనుకోని కానీ కూర్చున్నారనుకో, దైవ చిత్తం నీ ఎడల ఎంత ఉందో నువ్వు పోగొట్టుకుంటావు. ఏనాటికి ఆనాడు కృప పొందుకొని, ఏనాటికి ఆనాడు బలాన్ని పొందుకొని, ఏనాటికి ఆనాడు అధికమైన స్వాస్థ్యాన్ని నువ్వు వశం చేసుకోవాలి. నిన్న దీవెన ఈరోజు కాదు, ఈరోజు దీవెన రేపటికి కాదు.
ఇంకొక మాట నేను కొంచెం చురుకైన మాట వాడతాను, మీరు అర్థం చేసుకోండి. దేవుని దీవెనలు ఎప్పుడు చదివి కాదు. అర్థమైందా? చదివి అంటే పాసిపోయినవి కాదు. పోయిన వారానివి మన వాళ్ళు ఫ్రిడ్జ్లో పెడుతుంటారు, వేడి వేడి చేసుకుని తింటుంటారుగా. అట్లా ఉండవు దేవుని దీవెనలు. ఇది పోయిన సంవత్సరం దీవెన అట్లా ఉండదు. ఏనాటికి ఆనాడు నూతనంగా ఉంటుంది. ఆమె ఏనాటికి ఆనాడు నూతనంగా, అదొక అధికమైన ఆశీర్వాదం అన్నట్లుగా. మునుపటి కంటే ఫుల్ చేయండి, మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదం, అధికమైన కృప, అధికమైన అభిషేకం, అధికమైన స్వాస్థ్యం. ఎప్పటికప్పుడు మనం దేవుని యందు ఆ స్వాస్థ్యాన్ని, దీవెనని మనం వశం సొంతం చేసుకోకపోతే మనలో ఆ నూతనత్వం కనిపించదు. మన థాట్స్ అన్ని ఎలా ఉండాలి, మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలంటే, ఇంకా నేను నూతనపరచబడాలి, ఇంకా నూతనమైన స్వాస్థ్యం నేను పొందుకోవాలి, ఇంకా నూతనమైన బలాన్ని నేను పొందుకోవాలి, ఇంకా నాకు ఇంకేమైనా ఇస్తే, ఇంకా ఏమైనా ఇస్తే ఇంకా అది కూడా నేను చేయాలి. అంతేగాని ఇప్పటికే నేను నడుములు పడిపోతున్నాయ్యా, నేను చేయలేకపోతున్నాను, ఇది చాలు. ఒక దైవజనుడు చెప్పిన మాట నాకు బాగా గుర్తు. ఆ పెద్దాయన, ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, నాతో చెప్పాడు డైరెక్ట్గా, రమేష్ నువ్వు చేయగలిగింది సంతోషంగా చెయ్యి, కానీ సణుక్కుంటూ చేయడం మాత్రం అలవాటు చేసుకోవద్దు అని చెప్పాడు. నేను ఇట్లాంటి మాటలు మర్చిపోలేనండి. నువ్వు చేయగలిగింది ఎంతైనా సంతోషంగా చెయ్యి, కానీ సణుక్కుంటూ చేయడం మాత్రం అలవాటు చేసుకోవద్దు. అది నీకు ఆశీర్వాదం కాదు. నేనే దొరికానా, నేనే చేయాలనా, ఎంతమంది ఉన్నారు కదా వాళ్ళందరికీ చెప్పరా, ఇవన్నీ నీకొద్దు. నువ్వు చేయగలిగింది హ్యాపీగా సంతోషంగా చేయి. నైనా నీ కొరకు చేస్తున్నాను ఇలాగని. అంతేగాని నాకు ఒక్కడికే వచ్చిందా, నిద్ర లేదు, ఆహారం లేదు, తిండి లేదు, అలాగైపోతున్నా ఇలాగైపోతున్నా సణుక్కుంటూ మాత్రం నువ్వు ఏది చేసినా అది నీకు ఆశీర్వాదం కాదు. సంతోషంగా చేయి. ఏనాటికి ఆనాడు కృప బలాన్ని పొందుకో, ఏనాటికి ఆనాడు ఒక నూతన స్వాస్థ్యాన్ని పొందుకో. అప్పుడే ఆ నూతన క్రొత్తదైన స్వాస్థ్యాన్ని యూదా ప్రజలు ఆ అధికమైన స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకున్నారంట. అందరిలాగా వాళ్ళలాగా వీళ్ళలాగా ఆడలాగా ఉండాలని ఆశించలేదు. నాకు అధికంగా కావాలి. ఇదిగో ఆరాధనలో పాలు పొందిన నా ప్రియమైన సహోదరులారా, నువ్వు మామూలుగా అందరిలాగా ఆశీర్వదించబడడం కాదు, అందరికంటే అధికంగా నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నాకు అధికమైన స్వాస్థ్యం కావాలి. అక్సా కోరుకోలేదా? పౌలు కోరుకోలేదా? అబ్రహాం కోరుకోలేదా? మన పితరులు ఆశించి ఆ రీతిగా నడిపించబడలేదా? మరి మనకెందుకు ఆ ఆశ కలగట్లేదు? యోధా ప్రజలలో ఆ ఆశ చూశాడు దేవుడు. యోధా ప్రజలు యోధాని ఆయన పరిశుద్ధ స్థలంగా కోరుకున్నాడట. ఎందుకంటే అధిక స్వాస్థ్యమును పొందిన ప్రజలు, సంతతి, గోత్రం అది. ఆమేన్. నేనున్నాను ప్రభువా. నేను మా సేవకులతో కూడా చాలాసార్లు చెప్పాను, దేవుని మనసులో ఒక పని చేయడానికి ఎవరన్నా కావాలనుకుంటే వెంటనే మనం గుర్తు రావాలి దేవునికి. ఆ స్థానంలో మనం ఉండాలి. ఏదైనా ఒక పని చేయడానికి ఎవరిని పంపిద్దాం, ఎవరికి ఇద్దాం అంటే వెంటనే మనం గుర్తు రావాలి దేవునికి. నీ మనస్సులో నేనుంటే చాలయ్యా, ఆయన మనసులో మనం ఉంటే వెంటనే ఈ పని అడిగిస్తే బాగుంటుంది, అడిగిస్తే చేస్తాడు, ఆడు ఇంట్రెస్ట్గా చేస్తాడు, ఆసక్తిగా చేస్తాడు, 100% రిజల్ట్ వస్తుంది అడిగిస్తే అని పిలవండి. ఆ స్థానంలోకి రావాలి మనం. వాడా చెప్పేవాళ్ళయ్యా, చూసిరారా నాయనంటే కాల్ చేసి వస్తాడు, అడుగుదిలే. అట్లా కాదు, అలా కాదు. ఆయన పని కొరకై మన రూపం ఆయన మనసులో మెదలాలి. ప్రభువా నేనున్నాను, ప్రభువా నాకు ఇవ్వు,
ప్రభువా నేను చేస్తాను. మనమే వెళ్ళి ఇప్పుడు ఆ దర్శనం చూసిన యేషయ్య ఆయనకయ్యా ఆయన అడిగాడా లేకపోతే దేవుడు చెప్పాడా? మీరు చెప్పండి. నేనున్నానయ్యా, నన్ను పంపు, నాకు ఆ ఆశ ఉంది. ఆ ఆశ కలిగిన వానికి పని అప్పగించి పంపించాడు దేవుడు. ఓయమ్మ ఇప్పుడు కనపడ్డామంటే పని చెప్తారా బాబా? ఇంట్లో దాక్కుంటే వాడికి ఏం చెప్తాం మనం? ఒరు బాబు ఇప్పుడు కనుక వెళ్ళామంటే మనకి మన నెత్తి మీద పడేటట్టు ఉంది, ఇది మన వల్ల కాదు, నాకేదో చలి జ్వరం వచ్చినట్టుగా ఉంది, దుప్పడకప్పో అనుకున్న వాళ్ళకి ఏమొస్తుంది? ఏమి ఇస్తారండి? ఏమి స్వాస్థ్యం కలుగుతుందండి? ఏ స్వాస్థ్యం కలుగుతుంది? నాకెప్పుడు మనసులో కదులుతుంటుంది. నా కాలు సర్జరీ చేశారు, రాడ్ వేశారు. ఊరిన ఆయన అంతలా రాడ్ ఎట్టేశారు నాకు అర్థం కాదు. కాల్లో నాకు యాక్సిడెంట్ అయ్యి 2012లో ఈ మందిర ప్రారంభోత్సవానికి కాలుకి రాడ్ వేస్తే డిసెంబర్ నెల 26వ తారీఖు కిస్మిస్ అయిపోయిన మరుసటి రోజు డిస్మిస్. నాకు సర్లే అవన్నీ తీపి జ్ఞాపకాలు. నేను ఎప్పుడు చేదని నేను అనుకోను. నీళ్ళలో పడ్డాం, నిప్పుల్లో పడ్డాం, అయినను ఏమి? నీళ్ళలో పడ్డాం, నిప్పుల్లో పడ్డాం, అయినను ఏమి? ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు దేవుడు? మరి అంతే. అవన్నీ ఆశీర్వాదాలకు సోపానాలు, ఆశీర్వాదాలకు మెట్లయ్యి. మెట్లు లేకుండా మిద్దెక్కెత్తామా? మనమేమో ఆత్మలమే? మెట్లు లేకుండా మిద్దెక్కుతామా? మెట్లు ఉండాలి. నాకు తీసుకెళ్ళి కాలుకి రాడ్ వేసేసారు. భయంకరమైన పెయిన్ అండి బాబోయ్. డిసెంబర్ 26 అలా జరిగింది. సరే ఇక జనవరి 1 నుంచి కొత్త పాటలు అని అన్నీ పనులు ఉన్నాయి కదా. అన్నొచ్చి చూశాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు, ధైర్యపరిచాడు. ఓకే, అదంతా ఒక చరిత్ర. నాకు ఒక రాత్రి నిద్ర పట్ల అన్న గోరంట్లో వస్తున్నాడు, నన్ను అడుగుతున్నాడు కొత్త పాటలు చేయడానికి కూర్చోవాలి. అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పేశాడు, వెళ్ళాడు అన్న, రేపు వస్తాను, కొత్త పాటలకి కూర్చుందాం, ఆ రూమ్ రెడీ చేసుకోండి అని చెప్పి వెళ్ళాడు. ఆ రాత్రి నాకు నిద్ర పట్ల. దేవుడు నాకు ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకుంటానేమో. ఈ శోధన నేను జయించాలి. నా కాలు బాగలేదు, కాలు రాడ్ వేసి పడుకోబెట్టారు, కదలకూడదు, కదిలితే సెట్ అవుదని చెప్పారు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ రాత్రి నిద్ర పట్టక ఆ రాత్రి అంతా ఆలోచించి నేను ఎప్పుడు దుఃఖపడి అయ్యో నాకు ఇట్ అయిపోయింది నేను బాధపడలేదండి. నేను కన్నీళ్ళు కార్చుంటే ఈ మందిరం ఓపెనింగ్ రోజున కన్నీళ్ళు కార్చాను. ఎందుకంటే నాకు తెలుసు, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను ఏడ్చి కన్నీళ్ళు పెట్టి బాధపడినట్టు నాకు తెలియదు. సంతోషంగానే ఓకే, ఈ మార్గంలో నన్ను నడిపిస్తున్నావు, స్తోత్ర. నన్ను ఉండవల్లి నుంచి కారులో జీవనాన్ని వచ్చి కారులో ఎక్కించుకుని వెళ్ళేటప్పుడు కూడా కాలు వేలాడుతుంది, పట్టు వదిలేసింది, ఆ మెయిన్ బోన్ ఫ్రాక్చర్ అయ్యి నన్ను మోసుకెళ్ళి కారులో కూర్చోబెడుతుంటే కూడా నేను ఆనందంగానే, మన వాళ్ళు విశ్వాసం కొంతమంది వస్తే మీరేం కంగారు పడవు, అక్కడ ఏం కాదు అని ధైర్యంగానే వెళ్ళాను నేను. ఎందుకంటే నాకు తెలుసు దేవుడు నన్ను చేయి విడిచిపెట్టడు. ఆయన ఎలాగ నడిపిస్తే అలాగే వెళ్ళడమే. నాకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం, నేను అట్రాను, నేను ఇట్రాను. నేను ఎవడినండి? నన్ను కొనుక్కున్నాడు ఆయన ఎట్లా నడిపిస్తే అట్లా వెళ్ళిపోవడం, అంతే. సరే, ఆ రాత్రి నిద్ర పట్టక ఆలోచించుకొని ఏం చేశాను తెలుసా? ఒక వీల్ చైర్ మరుసటి రోజు వీల్ చైర్ తెప్పించుకొని ఆ వీల్ చైర్కి ఈ కాలు పెట్టుకోవడానికి రాడ్ ఒకటి వెల్డింగ్ చేయించుకొని ఆ వీల్ చైర్లు కూర్చొని కాలు అట్లాగే ఉండేటట్టు రాడ్ ఏదో నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన తలంపును బట్టి మరుసటి రోజు అన్న పాటలు చేయడానికి గదిలోకి వస్తే నన్ను ఆ వీల్ చైర్లో అలాగే తీసుకెళ్తే అన్న అలాగే స్టన్ అయిపోయాడు. ఒరే ఇది ఎక్కడదరా అన్నాడు. తెప్పించానన్నా, తెప్పించి నేనేం చేయించాను ఇట్లాగా. ఇలా నువ్వు పెట్టించుకున్నావా? అవునన్నా. మా వాళ్ళైతే కొంతమంది సేవకులు నన్ను ఆ వీల్ చైర్లో చూడగానే బోర్ నేట్ చేశారు. ఒక చాటేసుకొని ఎక్కులు పెట్టి ఏడ్చారు సేవకులు అయితే కొంతమంది. ఎందుకంటే ఒక కుంటోడులాగా నేను కూర్చొని ఆ కాలు అట్లాగా వెల్డింగ్ చేయించుకొని కాలు టేప్తో కట్టేసుకొని
నన్ను వీల్ చైర్లో తీసుకువెళ్తుంటే చూడలేక ఏడ్ చేశారు. నాకు తెలుసు వాళ్ళ బాధ ఏంటో. నేనేం కుంగిపోలేదు. అన్న దగ్గర తీసుకెళ్లారు గదిలోకి. అన్న చూసి అవాక్కయ్యాడు. ఏంద్రా ఇది? పర్లేదన్నా, ఉంటాను. కాదురా, అవసరమైనప్పుడు నిన్ను పిలిపిస్తుంటాను, ఆ గదిలో రెస్ట్ తీసుకుని నువ్వు. లేదన్నా, నేను ఉంటాను. గంటకి అడిగేవాడు అన్న. రేయ్, కాలు నొప్పుగా ఉందా, పడుకో కాసేపు, లేకపోతే ఇక్కడ అట్లా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అధికమైన స్వాస్థ్యం ఊరకనే రాదు, మనం ఆశించాలి. నేను నిలబడతా ఈ బద్దలైన సందుల్లో, నేను నిలబడతా, నేను చేస్తా ఈ పని, నాకు ఇవ్వు నాయనా, నాకు ఇవ్వు అయ్యా అని అడగాలి. మనం ఆశించాలి. నాకు ఇవ్వయ్యా, నేను చేస్తాను, నన్ను పంపయ్యా, నేను వెళ్తాను, నాకు ఈ మేలు చేయయ్యా, మా వాళ్ళ మధ్యలో నేను సాక్షిగా చెప్పుకుంటాను, నాకు ఈ మేలు చేయయ్యా, నా ప్రజలు అన్ని జనులు ఎదుట నేను సాక్ష్యం చెప్పుకుని వాళ్ళందరినీ మరలా మీ సన్నిధి తీసుకుని వస్తాను, నన్ను సాక్షిగా నిలిపోయ్యా. ఆశించండి. మా వాళ్ళలో ఇంకా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. ఈ అద్భుతం నాలో కనుక జరిగితే వాళ్ళందరి కళ్ళు తెరవబడతాయి. ఒక అద్భుతం చెయ్య, ఆ ఆశ మీకు కలగాలి, ఆ ఆశ మీకు రగలాలి. గుడాల పండుగ జరుగుతూ ఉంది. గుడాల పండుగ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ గోరంట్ల స్థలం ఎట్లుంటుంది మీకు తెలుసుగా. కర్ర పోటీ పెట్టుకొని ఆ ఎండలో నిలబడుకొని చేస్తుంటే అన్న వచ్చి 2-3 సార్లు నన్ను, రే అక్కడ కూర్చొని పెన్తో గీసి ఇట్లా చేయండి అని చెప్పి పంపించరా, నడవబాకరా. ఇంచుమించు 5-6 నెలల్లో హీల్ అవ్వాల్సింది నా కాలు, సంవత్సరం పట్టింది. 5-6 నెలల్లో బాగైపోవాల్సింది, సంవత్సరం పట్టింది నాకు. ఎందుకంటే దాన్ని కదిపేసి నడిచేసి ఎట్లాగంటే అటు చేసేసా. అయినా పర్లే, పని జరిగింది, నా దేవుని పని జరిగింది, అంతే. ఆనందం. నేను ఇంకా సంతోషంగా, అహంకారంతో లేకపోతే ఇంకొక విషయంతో కాదండి, సంతోషంగా సాక్షిగా చెప్తున్నాను. అవన్నీ నాకు ఈ రోజున ఎన్ని మధురమైన ఆశీర్వాదాలు తీసుకొచ్చి పెట్టాయో. ఆమేన్, ఆమేన్. నన్ను హాస్పిటల్ నుంచి 31వ తేదీ 26 జరిగిందా, 31వ తేదీ హాస్పిటల్కి తీసుకురావాల్సిందే, వాడు ఇక్కడ ఉండాల్సిందే అని పట్టుబట్టాడు అన్న. 26వ తారీఖు జరిగిందండి, 28వ తారీఖున ఏమో నాకు సర్జరీ జరిగింది. యాక్సిడెంట్ 26 జరిగింది, 28 పట్టింది సర్జరీ చేసేసరికి. రాడ్ వేసారు, డాక్టర్ గారు పంపించని అంటున్నాడు. డాక్టర్ గారు ఒప్పుకోవట్లేదు. అట్లా అంటే ఏమన్నా చెప్పి తీసుకొచ్చాడు అండి. అట్లని చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అన్న ఒప్పుకోలేదు, తీసుకొచ్చేయండి, తీసుకొచ్చండి. 31వ తారీఖు కొత్త సంవత్సరం ఆరాధనకు తీసుకుని వస్తే నేనున్న గదిలోకి వచ్చాడు అన్న. వచ్చి కూర్చొని ఇంచుమించు ఒక 30 గంట నా మైండ్లో ఎప్పుడు పోవా మాటలు. రేయ్, అధైర్యపడుతున్నావా? అధైర్యపడబాకు, యుద్ధరంగంలో ఉన్నవాడికి గాయాలు తగులుతాయి. అయ్యో బాబోయ్, ఆ మాటలు ఇప్పటికీ నా రికార్డే, అన్రిటన్ రిజిస్ట్రీ అంటారే మైండ్లో. అట్లా ఆ 31వ తారీఖు అక్కడ దిమ్మ ఉంది, గోరంట్ల మందిరం పక్కన, ఇక్కడ మందిరం స్టేజ్ పక్కన ఇట్లాంటి దిమ్మె. ఆ దిమ్మె దగ్గర ఒక బెడ్ తెప్పించి బెడ్ వేయించి అక్కడ పడుకో, నేను పాట పాడేటప్పుడు నాతో కూడా కలిసి పాడాలి, నువ్వు పడుకునైనా పాడాల్సిందే అని. నేను పడుకునే అన్నతో కూడా ఆ సంవత్సరం పడుకుని అక్కడ బెడ్ మీద పడుకునే గోడ కానుకొని కలిసి పాడాను, అన్నతో కూడా పాట పాడాను, కొత్త సంవత్సరం పాట. నాకు ఆశ, ఇంకా దేవుడు కృపరిస్తే, ఇంకా దేవుడు కొన్ని నాకు అప్పగిస్తే, ఇంకా నా దేవుడు నాకు గనక గుప్పిలు విప్పితే ఇంకా చేస్తా, ఇంకా చెయ్యాలి, చేస్తా. ఆశ ఉంటే ఇస్తాడు. యోధా ఆయనకు పరిశుద్ధ స్థలం. ఎందుకని? అధికమైన స్వాస్థ్యం వాళ్ళు పొందుకున్నారు. ఆ ఆశ వాళ్ళకు ఉంది. మరి మీకుందా ఆ ఆశ? నాయనా, నా బిడ్డని ఒక గొప్ప సావకుని చేయాలయ్యా, ఆశ ఉందా? నా ఇంట్లో ఒక యాజకుడు లేవాలయ్యా, ఆ ఆశ ఉందా? నా ఇల్లే మీకు ఒక ఆలయంగా మారిపోవాలి నాయన, ఆశ ఉందా? మా ప్రజలందరూ నన్ను చూసి రక్షించబడాలి, మా ప్రజలందరూ నన్ను బట్టి ప్రభు దగ్గరికి రావాలి, ఆశ ఉందా? ఇంకా నా ప్రజలు, మారు మనసు లేని ప్రజలు చాలామంది ఉన్నారు, మా వాళ్ళందరూ నన్ను బట్టి ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని రావాలి, ఆ కోరిక నీకుందా?
ఉందా? మీరు ఆలోచించండి. మీకు 4 విషయాలు చెప్పాను. యూదా పరిపాలించు గోత్రం. 2 దేవుని మందిరంతో అనుబంధం కలిగిన గోత్రం. 3 యుద్ధం చేయగలిగిన గోత్రం. 4 అధిక ఆశీర్వాదం పొందగలిగిన గోత్రం. ఆ రీతిగా మనం మార్చబడదాం. లేచి అందరూ నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. యూదాని కోరుకున్న దేవుడు ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు. యూదాని తన సొంతం చేసుకున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా సొంతం చేసుకోవాలి. దేవుడి వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకుని ఆ అధికారమును కలిగి ఉన్నావా? అధికారాన్ని పోగొట్టుకున్నావా? దేవుని గుడారముతో, దేవుని మందిరముతో నీకున్న అనుబంధం ఏంటి? స్తుతించే నీవు యుద్ధ రంగంలో నిలిచే మనస్సు కలిగి ఉన్నావా లేదా? యోధా అధికమైన స్వాస్థ్యమును పొందుకున్నట్లుగా ఆ అధికమైన స్వాస్థ్యం కొరకు ఆరాటపడుతూ, నాకు ఇంకా కృపనివ్వు, బలమునివ్వు, అభిషేకమివ్వు, నన్ను దీవించమని కోరుకునే స్థితిలో ఉన్నావా? చాలే ఇంకేం చేస్తాం, చాలే ఇంకేం వెళదాం, చాలే ఇంకేం చేయాలి కాదు. ఆ ఆశ నీకుంటే చాలు. ప్రార్థన. పరిశుద్ధుడు వెన్న తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. మమ్మల్ని అందరినీ మీ సంధికి సజీవ లెక్కలో నిలిపి సమకూర్చినందుకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా స్తుతులపై ఆసీనుడా మీరు మాతో ముచ్చటించినందుకై నీకు స్తోత్రం. యూదా గోత్రంలో ఉన్న విశేషాలు మీరు మాకు తెలియపరిచారు. యూదా గోత్రం పాలించే గోత్రం అని, నీ మందిరముతో అనుబంధం కలిగినటువంటి గోత్రం అని, యుద్ధానికి వెళ్ళగలిగినటువంటి గోత్రం అని, అధిక స్వాస్థ్యము నొందిన గోత్రం అని, అందుకే యూదా నా పరిశుద్ధ స్థలమాయను అని మీరు సెలవిచ్చారు. ఈ అనుభవాలు మేము కూడా కలిగి ఉండటానికి మీరు మాకు కృప దయచేయండి. మేము కూడా నైనా పరిపాలించే వారముగా, అధికారము కలిగిన వారముగా, ఏలుబడి చేయగలిగే వారముగా మారటానికి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. నిత్యము నీ సన్నిధిని ప్రేమించి, నీ సన్నిధితో అనుబంధం కలిగి, నీ పరిశుద్ధ ఆలయములో నివాసము చేయాలని కోరిక, తృష్ణ మాలో మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని స్తుతించడం మాత్రమే కాదు, మీరు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలియపరచడం మాత్రమే కాదు, మీ సన్నిధిలో ప్రార్థనలో పోరాడగలిగే శక్తి మీరు మాకు దయచేయండి. కన్నీళ్లతో పోరాడి జయాన్ని చూడగలిగే అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అధికమైనటువంటి కృపను మేము పొందుకొని మీ కొరకు వాడబడాలని, మీ కొరకు మీ చేతిలో ఒక సాధనముగా వాడబడాలని తృష్ణ మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాను. మేము కూడా మీకు పరిశుద్ధ స్థలంగా మారాలని కోరుకొని ఈ అనుభవాలు మేము కలిగి ఉండటానికి ఇష్టపడి మీ సహాయాన్ని వేడుకుంటున్నాము తండ్రి. మీకు సొంతంగా మేము మార్చబడాలి ప్రభువా, మీకు సొత్తుగా మేము మారిపోవాలి తండ్రి, మీకు ఇష్టలుగా మేము మారిపోవాలి ప్రభువా. ఇంటి కృప మా ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆరాధన ఎంతవరకు మహిమకరంగా జరిగించారు. చేరి వచ్చిన బిడ్డల యొక్క అక్కర్లు, అవసరతలు మీరు తీర్చండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, సమాధానాన్ని ఇవ్వండి, నెమ్మదినివ్వండి. నైనా వారి హృదయాల్లో ఉన్న వేదనంతయు తొలగిపోవాలి, దుఃఖం ఎగిరిపోవాలి. మానసిక ప్రశాంతతను మీరు దయచేయండి. మీ సన్నిధిలోని మేళ్లు తీసుకొని వెళ్ళడానికి కృప చూపించండి. నీ కుమారుని ఇంకును మీరు బలపరిచి అభిషేకించి వాడుకోమని, ఎండవేళలో గృహాలకి తిరిగి వెళ్ళుచున్న బిడ్డలు ఎక్కడ సొమ్మసిల్లిపోకుండా క్షేమముగా వారి గృహాలకు మీరు చేర్చమని, మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకొనమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి, లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వానికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.